హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బయోటెక్ ఇన్ తెలుగు. ఈరోజు నేను చెప్పబోయే వీడియో ముఖ్యంగా ఆరోగ్యం కోసం. జనరల్గా అందరికీ ఆరోగ్యం అంటే తెలుసు, కానీ దాన్ని ఎలా కాపాడుకోవాలో, అసలు మానవ శరీరంలో ఏ అవయవాలు ఉంటాయి, ఏవి కీలకమైనవి, ఎలా పనిచేస్తాయి, అవి ఎందుకు చెడిపోతాయి, చెడిపోతే కలిగే ప్రయోజనాలు, నష్టాలు, కష్టాలు వివరంగా తెలుసుకుంటే మంచిది. ఈ వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశం అందరికీ ఆరోగ్యం కోసం అవగాహన ఉండాలి. ముఖ్యంగా మన శరీరంలోని అవయవాలు ఎలా పనిచేస్తాయి అని తెలుసుండాలి. తెలుసుంటే మనం ముందు జాగ్రత్తగా కొన్ని నియమాలు పాటించడం ద్వారా కూడా మనం ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కనుక మీకు కొన్ని విషయాలు శరీరంలోని అవయవాల గురించి చెప్పడం ఈ వీడియోలో ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా మన శరీరంలోని ముఖ్యమైనటువంటి అవయవం కాలేయం, దీన్ని లివర్ అంటారు. ఈ లివరు ఏం చేస్తుంది, ఇది చెడిపోతే ఎటువంటి నష్టాలు కలుగుతాయి, ఆరోగ్యం ఏమవుతుంది, ఒకవేళ అది చెడిపోకుండా ఉండడానికి మనం ఎలా ఉంటే అది చెడిపోకుండా ఉంటుంది, ఆహారం ఎలా తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోవాలి, శారీరక శ్రమ, జీవన విధానం, లైఫ్ స్టైల్ ఏ విధంగా మనం పాటించాలి, రోజువారీ జీవిత విధానాన్ని మనం ఏ విధంగా నడిచినట్లయితే, పాటించినట్లయితే ఈ అవయవాలు మనకి జాగ్రత్తగా ఎలా ఉంటాయి, ఆరోగ్యంగా ఎలా ఉంటాయి అని చెప్పడమే ఈ యొక్క వీడియో ముఖ్య ఉద్దేశం. అలాంటి అవయవాల్లో మీకు చెప్పాను కదా, కాలేయం అంటే లివర్ చాలా కీలకమైనటువంటి భాగం. మన శరీరంలో అతిపెద్ద అవయవం, అతిపెద్ద గ్రంథి ఉంది అంటే అది కాలేయం. దాదాపుగా 1.5 కేజీ బరువు ఉంటుంది. ఇది 1.5 కిలోల బరువు ఉంటుంది. దీనికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి గుణం ఏంటంటే, మన శరీరంలో ఏ భాగం కూడా మనం కట్ చేసినట్లయితే, తీసినట్లయితే పెరగదు. కానీ కాలేయానికి ఉన్న ఒక ప్రత్యేకమైనటువంటి గుణం ఏంటంటే, అది 1.5 కిలోల బరువు ఉన్న మనం ఒక 200 గ్రాములు 300 గ్రాముల ముక్కని ఉంచి మిగతాది తొలగించినా సరే మళ్ళీ అది యథావిధిగా 1.5 కేజీకి పెరిగిపోతుంది. అంటే తిరిగి పెరిగే గుణం ఉన్నటువంటి ఒకే ఒక అవయవం లివర్, కాలేయం. మరి ఈ కాలేయం గురించి మనకి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇది ఏం పనులు చేస్తుంది, దీనివల్ల మనకు కలిగేటటువంటి ఉపయోగాలేంటి, ఇది పాడైపోవడాన్ని ఎలా పాడైపోతుంది, పాడైపోతే కలిగేటటువంటి నష్టాలేంటి వివరంగా చెప్తాను. మీరు జాగ్రత్తగా ఓపికగా స్క్రిప్ట్ చేయకుండా వినండి. దీనివల్ల మనకి ఈ రోజుల్లో చాలామందికి ఎక్కువగా ఈ ప్రాబ్లం తయారైంది. ఒకప్పుడు ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఎందుకు ఉండేది కాదంటే, జీవన విధానం వేరు, తినే ఆహార పదార్థాలు, తిండి వేరు. కనుక దాంతో అంత ప్రాబ్లం వచ్చేది కాదు. అది ఎక్కడో ఒక చోట వినేది, లివర్ పాడైపోయింది, లివరు పాడైపోయి చనిపోయారు, లివర్ పాడైపోయింది, ట్రీట్మెంట్ నడుస్తుంది అని చెప్పేవాళ్ళు. ఎక్కడో ఒక చోట వినేవాళ్ళం. ఇప్పుడు పొద్దున్న లెగిస్తే ఎవడైనా సరే లివర్ పాడైపోయింది, ఫ్యాటీ లివరు, లివర్ సిరోసిస్ అని చెప్పడం చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు రోగాలన్నీ కూడా కామన్ అయిపోయినాయి. షుగర్ కామన్, ఫ్యాటీ లివర్ కామన్. మరి కామన్ ఎందుకు అవుతున్నాయి, దానివల్ల ఎంత సఫర్ అవుతున్నారు పబ్లిక్. ఫ్రెండ్స్ వినండి, మీరు కూడా వినండి, అందరూ సబ్స్క్రైబర్స్ కానీ పబ్లిక్ కానీ అందరూ వినండి. అందరికి ఉపయోగమైనటువంటి వీడియో ఇది. ఈ లివర్ని మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఇది ఇంత ఇంటర్నల్గా ఉంటుంది. దీని యొక్క డయాగ్రామ్స్ కూడా మేము పెట్టాం, చూడండి దాన్ని కూడా మీరు ఒకసారి. అయితే దీన్ని కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి, ఫస్ట్ పాయింట్ ఇది. లివర్ని కాపాడుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. మరి లివర్ ఎందుకు చెడిపోతుంది, దీన్ని ఎలా కాపాడుకుంటే బాగుంటుంది అనేది చిన్న విషయం చెప్పడం ఇప్పుడు వీడియో ద్వారా మీకు
అయితే లివర్ని మనం కాపాడుకోవాలి అంటే ముఖ్యంగా జీవన విధానం, లైఫ్ స్టైల్ ఒకటి, తర్వాత ఆహారం, తినేటటువంటి తిండి, ఆహార పదార్థాలు మనం ఎలాంటివి తినాలి, ఈ రెండు చాలా కీలకమైనటువంటి విషయాలు లివర్ యొక్క జాగ్రత్తలు. ఈ లివర్ మనం ఎప్పుడైనా సరే లివర్ ఎందుకు చెడిపోతుంది అంటే అవసరానికి మించినటువంటి కార్బోహైడ్రేట్స్, అవసరానికి మించినటువంటి స్వీట్స్ ఎక్కువగా తినేయడం. ఏమవుతుందో తెలియదు, నోట్లో వేసేసుకుంటారు, రుచిగా ఉంటుంది, తినేస్తాం. కానీ ఆ తర్వాత ఏమవుతుంది లోపలికి వెళ్ళి అది తెలియకనే ఇన్ని బాధలు మనకి. అది అందరికీ అవగాహన ఉండదు, ఆలోచించరు కూడా. ఆ రుచిలో పడిపోయి, ఆ మాయలో పడిపోయి మన ఆహారం ఏమవుతుంది, మనం తిన్న తర్వాత ఏ విధంగా అది పరిణామ క్రమంలోకి వెళ్ళి ఏ ప్రమాదాలు జరుగుతాయి, ఏ లాభాలు జరుగుతాయి మనకు తెలియదు. వాస్తవంగా తెలియకనే జీవ చాపల్యం కోసం, నాలుక రుచి కోసం స్వీట్స్ ఎక్కువ తినేస్తాం. అన్నం కూడా ఎక్కువ వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా, మనకు తెలియకుండానే ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ పంపే విధానం ఒక రైస్ ఒక్కటే, మిగతా అంతగా వెళ్ళవు. తర్వాత స్వీట్ ఒకటి, రుచిగా ఉంటుంది, తినేస్తాం. మరి తెలియకుండానే మనం తప్పు చేస్తూనే ఉంటాం. అలాగ అందరూ కూడా చాలా తప్పులు చేస్తున్నారు తిండి విషయంలో. దానివల్లనే మనకి లివరు ఫ్యాటీ లివర్ గాను, తర్వాత కొన్ని రోజులకి అది సిర్రోసిస్, లివర్ మొత్తం కూడా కొవ్వు పట్టేసి చాలా చిన్నగా అయిపోయి లివరు చివరికి మరణాంతకం అవుతుంది. కనుక ఈ లివర్ని మనం ఆషామాషిగాను ఏదోలే అనుకున్నట్టుగా దీన్ని మనం అంచనా వేయొద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక ముఖ్యంగా ఆహార విధానం, జీవన విధానం, ఆహార విధానం, జీవన విధానం ఎలా ఉంటే మన లివర్ మనం కాపాడుకుంటాం. లివర్ బాగుంటే మనకి జీవితం అంతా హ్యాపీగా వెళ్ళిపోతుంది, సాగిపోతుంది. లేకపోతే చాలా కష్ట నష్టాలు పడవలసి వస్తుంది. కనుక లివర్ని చెడుగుట్టుకునేటోళ్ళం మనం, బాధపడేటోళ్ళం కూడా మనమే, మళ్ళీ దాన్ని బాగు చేసుకోవడం కూడా, నానా ఇబ్బందులు పడటం కూడా మనమే. అడుసు తొక్కనేల, కాలు కడగనేల. అసలు చెడుగొట్టుకోవడం ఎందుకు, మళ్ళీ బాగు చేసుకోవడానికి నానా బాధలు పడి, కష్టాలు పడి, ఇన్ని విధానాలుగా బాధపడి మనం ఇవన్నీ మనకి అవసరమా అంటే అది తినేటోళ్ళ తప్పు కాదు, వాళ్ళకి తెలియక, ఇదంతా కూడా తెలియకనే కనుక ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. మీరు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఇది వినడానికి పాత డైలాగ్ అయినా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే, ఆరోగ్యం లేకపోతే ఎన్ని ఉన్నా లేనట్టే. కనుక జాగ్రత్తగా వినండి. ఈ లివర్కి ముఖ్యంగా మనం తిన్న ఆహారం, కార్బోహైడ్రేట్స్ మనకు తెలియకుండానే ఎక్కువ మోతాదుల్లో మన బాడీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ వెళ్ళిపోయినటువంటి ఆ అన్నం, రైస్, ముఖ్యంగా రైస్ ఏమవుతుందంటే జీర్ణాశయంలో జీర్ణమై దీంట్లో ఉన్నటువంటి ఫ్యాట్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ మొత్తం గ్లూకోజ్ కింద మారి చిన్న ప్రేగులోకి వెళ్ళిపోతుంది. చిన్న ప్రేగులోకి వెళ్ళిన తర్వాత చిన్న ప్రేగు లాక్టిల్స్ అనే పోషకాల ద్వారా రక్తంలో కలిపిద్ది, రక్తంలో శోషణం చేసుకుంటుంది ఆ గ్లూకోజ్ని. అంటే మనం తిన్న ఆహారం చివరిగా గ్లూకోజ్గా మారిపోతుంది. మారిన తర్వాత చిన్న ప్రేగు ద్వారా రక్తంలో కలుస్తుంది. రక్తంలో కలిసిన తర్వాత ఆ గ్లూకోజు శరీర కణాలకి చేరుకుంటుంది. ప్రతి శరీరంలోని కొన్ని వేల కోట్ల కణాలు ఉంటాయి. ఆ శరీర కణాల్లోకి వెళ్ళినటువంటి గ్లూకోజు మనకి శక్తిగా మారిద్ది. అంటే 3 జీర్ణక్రియలు జరుగుతాయి. ఒకటి నోట్లో జరిగేది లాలాజలం ద్వారా నోటి జీర్ణక్రియ, తర్వాత కడుపులో జరిగేది, పొట్టలో జరిగేటటువంటి ఒక జీర్ణక్రియ. అంటే నోట్లో ఒక జీర్ణక్రియ జరిగిద్ది, కడుపులో పొట్టలో ఒక జీర్ణక్రియ జరిగిద్ది, డైజెషన్ బ్యాగులో. తర్వాత మనకి నెక్స్ట్ జీర్ణక్రియ, లాస్ట్ జీర్ణక్రియ, మనం తిన్న ఆహారము నోట్లో కడుపులో జీర్ణమైన తర్వాత 3వ జీర్ణక్రియని మనం గ్లూకోజ్గా మారిన తర్వాత రక్తం ద్వారా వెళ్ళి కణాల్లో జరిగే జీర్ణక్రియని కణజీర్ణక్రియ అంటారు. చాలామంది చెప్పరు ఇది, ఏదో చెప్తూ ఉంటారు నోట్లో జరిగిద్ది, కడుపులో జరిగిద్ది అని ప్రాసెస్ చెప్తారు. కానీ చాలా ముఖ్యమైనటువంటి జీర్ణక్రియ, పరాకాష్ఠ చివరిగా జరిగే జీర్ణక్రియనే కణజీర్ణక్రియ. అంటే కణం లోపల మనం తీసుకున్న ఆక్సిజను, గ్లూకోజ్గా మారినటువంటి ఆహారము,
నీరు ఈ 3 కణాల్లోకి వెళ్ళి కణజీర్ణక్రియ జరిగిద్ది. గ్లూకోజ్ రూపంలో వెళ్ళిపోద్ది. ఆ గ్లూకోజ్ రూపంలో వెళ్ళినటువంటి కణాల్లోకి వెళ్ళినాక అది జీర్ణక్రియ కణం లోపల జరిగిద్ది. మళ్ళీ ఆ జీర్ణక్రియ జరిగితేనే, ఆ జీవక్రియా విధానం మెటబాలిజం జరిగితేనే మనకి అప్పుడు ఎనర్జీ రిలీజ్ అయింది. తినగానే ఎనర్జీ రాదు. తినగానే నోట్లోకి అయిద్ది, కడుపులో జీర్ణమైద్ది. కానీ గ్లూకోజ్గా మారిన తర్వాత చిన్న ప్రేగు ద్వారా రక్తంలోకి చేరిన తర్వాత అప్పుడు కణాల్లోకి వెళ్ళి కణజీర్ణక్రియ జరిగింది. అప్పుడు శక్తి రిలీజ్ అయింది, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది. తర్వాత చెడు నీరు రిలీజ్ అవుతాయి. ఈ నీరు మాత్రం మనకి శ్వాస ద్వారా, మూత్రం ద్వారా, చెమట ద్వారా బయటికి వెళ్ళిపోద్ది. ఓకే ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. అది తెలుసుగా మీకు, ముక్కు ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఇంకో మూడోది ఏంటంటే ఎనర్జీ రిలీజ్ అయింది. ఈ ఎనర్జీ మాత్రం మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఆ ఎనర్జీని మనం క్యాలరీస్ రూపంలో, ఎనర్జీని మనం యూనిట్లలో చెప్తాం, క్యాలరీస్ రూపంలో చెప్తాం. ఇది మనం ఖర్చు చేయాలి. అంటే తిన్న తర్వాత ఒక 2-3 గంటలు కూర్చున్న తర్వాత ఎనర్జీ ప్రొడక్ట్ అయిద్ది. అప్పుడు దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. లేకపోతే శరీరం ఏం చేస్తుందంటే దాన్ని మళ్ళీ కొవ్వుగా మార్చేస్తుంది. మనం ఆ ఎనర్జీని, క్యాలరీస్ని బర్న్ చేసి మనం ఖర్చు చేస్తే బర్న్ అవుతాయి. అంటే శక్తి రిలీజ్ అయ్యాక ఆ శక్తిని మనం వాడాలంటే పని చేయాలా, నడవాలా, ఆడాలా, పని చేయాలా, నడవాలా, శరీరానికి పని చెప్పాలా. అది ఏ రూపంలో అయినా సరే, వాకింగ్ అయినా చేయండి, ఆటలైనా ఆడండి, పని అయినా చేయండి. అంటే ఆటలు ఆడటం తర్వాత ఏదో ఇటు తిరగడం అంటే కొద్దిగా కష్టంగా పని చేసుకోవచ్చు మనం. దానివల్ల ఏంటంటే పని అయితే మనకి తిన్న ఆహారం కూడా వంట పట్టిద్ది, మనకి క్యాలరీస్ బర్న్ అవుతాయి, అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. అంటే పని చేయడం ఎంత ముఖ్యమో చూడండి. నేను వీడియోలో నేను చెప్పేది అదే కదమ్మా. మొత్తానికి అసలు ఎప్పుడు చెప్పినా నేను ఒకటి శ్రమ 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 పడితేనే అప్పుడు లివర్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది? తిన్న ఆహారం శక్తిగా మారింది. ఆ శక్తిని మీరు యూజ్ చేసుకుంటేనే మీకు అది హెల్త్, ఆరోగ్యంగా ఉంటారు. అది యూజ్ చేయకపోతేనే అనారోగ్యం. ఆ క్యాలరీస్ మళ్ళీ ఏమవుతాయి? మళ్ళీ కొవ్వుగా లివర్ ఏం చేస్తుంది? ఇది ఉపయోగించుకోవాలి, మళ్ళీ గ్లూకోజ్ రూపంలో మారిపోయి మళ్ళీ ఆ యొక్క కొవ్వుని కాలేయం దాచిపెడుతుంది. చూసారా? ఈ కాలేయం దాచిపెట్టిన తర్వాత ఈ కాలేయాన్ని మనం ఏం చేయాలి? అప్పుడు ఆ కాలేయం దాచిపెట్టాక అప్పుడు మనం తినకూడదు. ఎందుకంటే మనం అసలే పని చేయలేదు, మిగిలిపోయినాయి క్యాలరీస్ మిగిలిపోయినాయి. ఆ మిగిలిపోయిన క్యాలరీస్ని లివర్ ఏం చేస్తుంది? మళ్ళీ కొవ్వు రూపంలో మార్చుకొని గ్లూకోజ్ను మళ్ళీ గ్లైకోజన్గా, కొవ్వుగా మార్చి లివర్ దాచిపెట్టుకుంటుంది. తనలో ఎందుకు దాచిపెట్టుకుంటుందంటే ఇతను తిన్నాడు, శక్తి వచ్చింది, పని చేయలేదు కనుక ఆ శక్తి మళ్ళీ ఏమవుతుంది? కొవ్వుగా మళ్ళీ కన్వర్ట్ అయిపోయి మళ్ళీ లివర్లో దాచిపెడుతుంది. కనుక ఆ లివరు మళ్ళీ ఏం చేస్తుంది? దాచిపెట్టిన ఈ కొవ్వుని మనం తినకుండా ఉండి, మనం తినొద్దు. అప్పుడే ఒకసారి తిన్నాం, రిలీజ్ అయింది, పని చేయలేదు, మళ్ళీ వేయొద్దు, లోడ్ వేయొద్దు. మళ్ళీ పొట్టలో మనం తిండి మళ్ళీ లోడ్ వేయొద్దు. మళ్ళీ మనం ఖర్చు పెట్టలేదు కదా మరి తిండిని, మనకు తినే అర్హత లేదు, శ్రమ చేయలేదు, ఖర్చు పెట్టలేదు క్యాలరీస్ని. అవి మళ్ళీ ఏం చేస్తాయి? మళ్ళీ అది కొవ్వుగా కన్వర్ట్ అయిపోయి లివర్ దాచిపెడుతుంది. దాన్ని దాచిపెట్టి మళ్ళీ మనకైనా అవసరమైనప్పుడు మళ్ళీ దాన్ని గ్లైకోజన్గా ఉన్న కొవ్వు, ఆ యొక్క పదార్థాన్ని మళ్ళీ గ్లూకోజ్గా మార్చి మళ్ళీ మనకి శక్తిని ఇవ్వడానికి అది దాచిపెడుతుంది కొవ్వు రూపంలో. మనం ఎక్కడ మాట వింటాం? మనం మళ్ళీ అది లివర్ దాచుకున్న కొవ్వుని ఉపయోగించి మళ్ళీ మనకి ఇవ్వకముందే మళ్ళీ లోడ్ వేసేస్తాం. అది అక్కడ మనం చేసే తప్పు అదే. అంటే మనం తిన్న ఆహారము జీర్ణమై గ్లూకోజ్గా మారి కణాల్లోకి వెళ్ళి కణజీర్ణక్రియ, మెటబాలిజం జరిగి అప్పుడు శక్తి రిలీజ్ అయ్యాక దాన్ని మనం పని రూపంలో చెయ్యాలి, ఆ శక్తిని ఉపయోగించుకోవాలి. ఈ రోజుల్లో 100-90 మంది పని చేయట్లా, తింటాం మాత్రం బాగా తినేస్తున్నారు. ఇక కార్బోహైడ్రేట్స్, రైస్ మాత్రం మరీ పిచ్చిగా తినేస్తున్నారు. వాళ్ళకి నోట్లోకి ఎంత పోతుందో కూడా తెలియదు. అక్కడే
దానివల్లే బాణపొట్టలు, ఒబేసిటీ పెరిగిపోతుంది. క్యాలరీస్ ఖర్చు చేయట్లేదు, ఆ క్యాలరీస్ మొత్తం నిల్వ ఉండిపోతున్నాయి. అదే రోగం. క్యాలరీస్ని ఖర్చు చేయకపోవడమే రోగం. అది మళ్ళీ లివర్ దాస్తుంది. ఆ లివర్ మళ్ళీ ఖాళీ అవ్వాలిగా. దాయాలంటే ఒక సంచిలో బియ్యం వేసాం, ఆ సంచి ఖాళీ అయితే మళ్ళీ అప్పుడు మళ్ళీ బియ్యం వేసుకుంటాం. అంతేగాని ఆ సంచి నిండి ఉండగా మళ్ళీ బియ్యం వేస్తాం. ఏమవుతుంది అప్పుడు? అది ఒలిగిపోతుంది. అలానే ఫ్యాటు లివర్ దాస్తుంది. ఆ లివర్ దాచిన ఫ్యాట్ మళ్ళీ కన్వర్ట్ అయ్యి అది మొత్తం లివర్ ఖాళీ అయ్యాక అప్పుడు మనం తినాలి మళ్ళీ. అది మీకు అర్థం కాదు, లివర్ ఖాళీ అయిందా లేదా అని మనకు తెలియదు వాస్తవంగా. కానీ మనం ఒక టైం అనేది పెట్టుకొని 12-10 గంటల తర్వాత తినాలి. ఒకసారి తిన్నాం, మళ్ళీ 10 గంటల తర్వాత తింటే అప్పుడు మనకి ఈ యొక్క క్యాలరీస్ శక్తిగా మారినటువంటి శక్తి వచ్చినటువంటి ఆ క్యాలరీస్ అన్నీ కూడా మనకి బర్న్ అయ్యి అప్పుడు లివర్ మళ్ళీ ఖాళీ అయింది. లివర్ ఖాళీ అయిన తర్వాత మళ్ళీ తింటే అప్పుడు మళ్ళీ ఎంతో కొంత మిగిలింది మళ్ళీ లివర్ దాయడానికి లివర్ ఖాళీగా ఉంటుంది కనుక అవకాశం. ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే ముఖ్యంగా లివర్ అనేది మనం తిన్న ఆహారాన్ని కొవ్వుగా మార్చి దాస్తుంది. మళ్ళీ దాన్ని మనం ఖర్చు పెట్టాలి. మనం పెట్టట్లేదు, ఎవ్వరూ పెట్టట్లేదు. అసలు శారీరక శ్రమ లేదు, వాకింగ్ లేదు, అన్నీ కూడా వాహనాలు, బైకులు, అసలు పని చేయడం లేదు. ఎంతసేపు మెంటల్గా వర్క్ చేస్తున్నారు. మెంటల్ వర్క్కి మీకు ఎంత క్యాలరీస్ అవసరం లేదు, తక్కువ సాలు. దానికి అది మీరేమో 2000 క్యాలరీస్ ఆహారం తినేసి ఒక 100-200 క్యాలరీస్ ఖర్చు పెడితే మిగతా 1800 క్యాలరీస్ని మరి ఏమైపోతుంది శరీరంలో? ఎటు దాయాలి అది? అదేం చేస్తుంది? ఎటు వెళ్ళాలో తెలియక లివర్ మళ్ళీ దాస్తుంది. లివర్ కూడా ఫుల్ అయిపోద్ది. అప్పుడు లివర్ ఫ్యాటీ లివర్ కింద మారిపోద్ది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, తిన్నదానికి శ్రమపడి శరీరం మొత్తం కూడా ఆ శక్తిని యూటిలైజ్ చేసుకున్నాక మీకు అప్పుడు మళ్ళీ తినాలి. మీరేం చేస్తున్నారంటే ఆకలి వేరు, మొత్తం జీర్ణక్రియ జరిగి శక్తి విడుదల, ఆ శక్తిని ఉపయోగించుకున్నాక తినటం వేరు, ఆకలి వేరు. ఆకలి అనేది అలవాటైపోయింది మనకి. పొద్దున్న తింటాం, మధ్యాహ్నం ఆకలేస్తుంది, మధ్యాహ్నం తినేస్తాం, మళ్ళీ రాత్రి ఆకలేస్తుంది. మీరు ఆకలి వేసేది మాత్రం షార్ట్ టైంలోనే ఆకలిస్తూ ఉంటుంది. పొద్దున్న తినేస్తాం, మధ్యాహ్నం కల్లా ఆకలేస్తుంది, మళ్ళీ మధ్యాహ్నం తినేస్తాం, మళ్ళీ సాయంత్రం కల్లా ఆకలేస్తుంది, రాత్రికి ఆకలేస్తుంది. 2-3 సార్లు తినేస్తున్నాం. కానీ ఆ క్యాలరీస్ విపరీతంగా పెరిగిపోయి మరి వాటిని మనం ఖర్చు చేస్తున్నామా, పని చేయట్లా. కనుక లివర్ ఏం చేస్తుంది? ఈ మిగిలిపోయిన గ్లూకోజు మళ్ళీ కొవ్వు రూపంలోకి మార్చుకొని మళ్ళీ తనలో దాచిపెట్టుకుంటుంది. అమ్మాయి ఎప్పుడైనా తినకుండా ఉంటే మళ్ళీ వీడికి అందిద్దాం మనం ఆహారాన్ని, మళ్ళీ గ్లూకోజ్ కింద మార్చి అందిద్దాం అని లివర్ దాచిపెడుతుంది. అది లివర్ చేసే గొప్ప పని. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ లివర్ని ఖాళీ అవ్వకముందే మళ్ళీ లోడ్ వేసేస్తున్నాం. అసలు లివర్ని ఖాళీ అవ్వనేట్లేదు. అదేం చేస్తుంది? కొవ్వు ఉండగానే మళ్ళీ కొవ్వుని తీసుకెళ్ళిపోతుంది లోపలికి. కొవ్వు ఆల్రెడీ ఖర్చు అవ్వలేదు, మళ్ళీ ఉంది, మళ్ళీ తినేస్తున్నాం. మళ్ళీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాం వల్ల, స్వీట్స్ తినటం వల్ల అది కొవ్వు ఎక్కువగా పెరిగిపోతుంది లివర్లో యాక్చువల్గా ఎంతో కొంత కొవ్వు ఉంటుంది, దాస్తుంది, ప్రాసెస్ చేస్తుంది. మళ్ళీ మనకి ఎప్పుడైనా తినప్పుడు అది మళ్ళీ మనకి ఎనర్జీగా ఇస్తుంది. మనం ఎప్పుడైనా తినకపోయినా మనం గట్టిగా శక్తిగానే ఉంటాం మనం. దానికి కారణం ఏంటంటే లివర్ దాచిన దాన్ని మళ్ళీ మనకి శక్తిగా అందిస్తుంది. ఎప్పుడది లంకనాలు చేయడం, మనం ఏమైనా హార్డ్ వర్క్ చేసి తినడానికి అవకాశం లేకపోయినా, టైం లేకపోయినా మనం అప్పుడు లివర్ మనకు అది ఎనర్జీగా ఇస్తుంది. కానీ ఎంతమంది అలాగా తినకుండా ఉంటున్నారు చెప్పండి? అంటే తినేస్తూనే ఉన్నారు. ఆకలి అనేది ఒక టైం టు టైం అవుతూనే ఉంటుంది. ఆకలి అయినప్పుడల్లా తింటే లివర్ పాడైపోతుంది కంపల్సరీ. అది మీరు టైం ఇవ్వాలా. లివర్ అనేది కొవ్వుని కరిగించాల. మన శరీరంలో కొవ్వు కరగాలంటే మనం వెంటనే తినొద్దు. కనీసం పొద్దున తిని, మధ్యాహ్నం తిని, రాత్రి తిని తింటే ఇంక 3 టైంలు తినేస్తున్నారు. కానీ అంత పని చేస్తున్నారా? చేయట్లేదు. మీరు ఖాళీ చేయట్లా లివర్ని. శరీరంలోని గ్లూకోజ్ని శక్తిగా మార్చినప్పుడు ఆ శక్తిని యూటిలైజ్ చేసుకుంటే మళ్ళీ బ్లడ్ మళ్ళీ మనకి తేలికైపోయి పల్చగయ్యి మళ్ళీ లివర్ కూడా మళ్ళీ లివర్లో ఉన్న కొవ్వుని మళ్ళీ గ్లూకోజ్ కింద మార్చి, గ్లైకోజన్గా ఉన్నదాన్ని గ్లూకోజ్ కింద మార్చి మళ్ళీ మన రక్తంలో పంపిస్తే మళ్ళీ ఆ రక్తం మనకి ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. మళ్ళీ మనం పని చేసుకోవచ్చు. తినకపోయినా మనకి ఎనర్జీ ఉంటుంది.
ఆకలి అనేది అలవాటైపోయి మనం తింటాం. కానీ వాస్తవంగా ఏం చేయాలా, మన లివర్ ఖాళీ అవ్వాలా, రక్తంలోని గ్లూకోజ్ కూడా తగ్గాలి, అప్పుడు తినాలి. అది ప్రాసెస్. తిండి యొక్క ప్రాసెస్ అది. రక్తంలోని గ్లూకోజు తగ్గాల, లివర్లోని ఫ్యాట్ అనేది మనం యూటిలైజ్ చేసుకోవాలి, మళ్ళీ తిరిగి యూటిలైజ్ చేసుకోవాలి, మనం వాడుకోవాలి. అప్పుడు లివరు మంచి హెల్తీగా ఉంటుంది, లివర్ మీద లోడు పడదు. కానీ మనం తినేసి మళ్ళీ తిని పని చేయకుండా తింటూ ఉంటేనే లివర్ పాడైపోద్ది. ఆ లివర్ పాడైపోవడం ఏంటంటే కొవ్వు పట్టడం. జనరల్గా 10% 20% లివర్ కొవ్వు దాస్తుంది. మళ్ళీ మనం ఎప్పుడైనా ఖాళీగా మనం తినకుండా ఏదైనా పని చేసినప్పుడు, తినే పరిస్థితులు లేక మనం ఆకలిగా ఉన్నప్పుడు అది తిరిగి ఏం చేస్తుంది, మళ్ళీ మనకి ఎనర్జీని ఇస్తుంది. మన బాడీ పని చేయడానికి, మనం పని చేయడానికి మళ్ళీ ఆ లివర్లో ఉన్న కొవ్వు మళ్ళీ ఎనర్జీగా మారి అప్పుడు మళ్ళీ మనం మంచిగా మన అన్ని పనులు చేసుకోవాలి. తిననప్పుడు కూడా మనల్ని ఆపడానికి లివర్ దాచేది కొవ్వును. కానీ మనం చేస్తున్న తప్పు ఏంటంటే ఆ లివరు దాచిన కొవ్వుని యూటిలైజ్ అవ్వకముందే మళ్ళీ తినేస్తున్నాం. అదేం చేస్తుంది, మళ్ళీ శరీరం శక్తిని విడుదల చేస్తుంది. ఆ శక్తిని మళ్ళీ మనం ఉపయోగించుకోం. పని చేయం, శ్రమపడం. తింటాం మాత్రం బరాబర్ తింటాం. ఈరోజు మనం కష్టపడలేదు కదా, మనం తినొద్దు, లంకనం చేద్దాం అనుకుంటే లివర్ బాగుంటుంది. కానీ మనం అట్లా చెయ్యంగా ఆగలేం. ఆకలి అలవాటు. ఆకలి వేసినప్పుడల్లా తింటూ పోతే అక్కడ మనం దానికి తగ్గ పని కూడా చేయాలి. మీరు చేస్తున్నారా? శ్రమ పడేవాడికి, పని చేసేవాడికి తినే అర్హత ఉంది. పని చేయనోడు, శ్రమ పడనోడు అసలు తినే అర్హత వాడికి లేదు. ఏదో కొద్దిగా తినాలి, వాడు ఇంతే తినాలా. శరీర అవయవాలు పనిచేయడం కోసమే తినాలా. వాడు ఎక్సెస్ పని చేసినప్పుడే వాడికి ఎక్సెస్ ఆహారం కావాలా. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా మీకు? కొద్దిగా ఓపికగా చూడండి. మీకు ఎక్సెస్ తినాలి అంటే ఎక్సెస్ పని చేయండి. పని చేయడం అలవాట్లేదు, బద్ధకం, లేజినెస్, మేము చెయ్యం అంటే తినే అర్హత కూడా మీకు లేదు. తక్కువ తినండి, ఇంతే తింటే అప్పుడు మీకు సరిపోద్ది. దానికి మీరు కూర్చున్న దానికో మీరు ఏదో పడుకున్న దానికో సరిపోద్ది. కానీ పని చేయాలి, తిరగాలి, అవసరం ఉంది, కష్టపడాలి, చెమట కారాలి. పని అంటే ఏదో అల్లాటప్పుగా ఏదో ఊళ్ళోకి వెళ్ళి వచ్చేస్తే పని అంటే అది అలా కుదరదు. హార్ట్కి మంచిగా వెయిట్ పడాలి, హార్ట్ మీద చెమట కారాలి. అది అప్పుడు మన శరీరంలో ఉన్న కొవ్వు కరిగిద్ది. మనం తింటం మానేసి పని చేస్తే కొవ్వు కరిగి మళ్ళీ లివర్ ఖాళీ అయ్యిద్ది, బ్లడ్ కూడా ఖాళీ అయ్యిద్ది, గ్లూకోజ్ యూటిలైజ్ అయ్యిద్ది. తర్వాత లివర్లో ఉన్న కొవ్వు కూడా యూటిలైజ్ అయ్యి మళ్ళీ అది ఎనర్జీగా కన్వర్ట్ అయ్యిద్ది. మరి ఎనర్జీ ఖర్చు చేయాలి కదా, ఖర్చు చేస్తే మళ్ళీ అది ప్రొడక్ట్ అవుతూ మళ్ళీ మొత్తం మనం ఫ్రెష్ అయిపోతాం. అంటే బ్లడ్ ఫ్రెష్ అయిపోద్ది, లివర్ కూడా ఫ్రెష్ అయిపోద్ది. కనుక మీరు ముందు ఈ తిండి జీవన విధానం అంటే శ్రమ పడాలి, ఆహారం తినాలి సరిగ్గా. అంటే ఎలా తినాలి? అప్పుడు ఆహారం అనేది గ్యాప్ ఇవ్వాలి. అసలైతే సైన్స్ ఏం చెప్తుందంటే, శాస్త్రీయంగా మన శరీరంలో ఒకసారి తిన్నాక 12 గంటల తర్వాత ఇంకోసారి తినాలి. అది ఎలా అయినా చేసుకోండి, ఏ టైం అయినా చేసుకోండి. ఉదయం 6ంటికి తిని సాయంత్రం 6ంటికి తినండి. మళ్ళీ సాయంత్రం 6ంటికి తింటే మళ్ళీ ఉదయం 6-7ంటికి తినండి. అంటే మధ్యలో ఎంత ఉంది గ్యాప్? 12 గంటలు. ఈ 12 గంటల్లో ఏం జరుగుతుందంటే, మన శరీరంలో మనం తిన్న ఆహారం గ్లూకోజ్గా మారి శక్తిగా రిలీజ్ అయ్యాక మనం వెంటనే తినకపోతే మనం తిన్న ఆహారం ప్రాసెస్ అయ్యి గ్లూకోజ్గా మారి శరీర కణాల్లోకి వెళ్ళి మెటబాలిజం జరిగి కణ జీర్ణక్రియ కూడా జరిగి శక్తి రిలీజ్ అయ్యి అంత ప్రాసెస్ జరగడానికి 12 గంటలు పడుతుంది. మ్యాక్సిమం 8 గంటల పైన, అంటే 10 గంటలు అలా పైనే పడుతుంది మనకి. అంత ప్రాసెస్ జరిగిన తర్వాత మనం ఈ మధ్య శ్రమ పడుతూ ఉంటే అప్పుడు అంత గ్యాప్ ఇచ్చాం కనుక అప్పుడు మన కొవ్వు కూడా కరిగి మనం తినే తిండికి టైం ఇచ్చాం కదా, ఆ టైంలో మన శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు కరిగి అప్పుడు ఎనర్జీగా మారింది. ఇప్పుడు లివర్ దాన్ని కరిగించి మళ్ళీ కొవ్వుని కరిగించి మళ్ళీ మనకు శక్తిగా మళ్ళీ ఇస్తూ ఉంటాయి. అప్పుడు లివర్లో ఉన్న కొవ్వు కరిగిపోతూ ఉంటుంది, కరిగి లివర్ ఖాళీ అయ్యిద్ది మళ్ళీ. అప్పుడు మీరు గ్యాప్ ఇచ్చారు కదా, ఇంత లాంగ్ ప్రాసెస్లో ఇచ్చారు, 12 అవర్స్ అంటే మాటలు కాదు. అప్పుడు ఏమవుతుంది, లివర్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీరు గ్యాప్ ఇచ్చారు,
పని చేశారు కనుక మీకు ఫ్రెష్ అయిపోయింది, బ్లడ్ ఫ్రెష్ అయిపోయింది, బ్లడ్లో గ్లూకోజ్ తగ్గింది, ఫ్యాట్ లివర్లో ఉన్న ఫ్యాట్ కూడా అప్పుడు మళ్ళీ దాన్ని ఉపయోగించి శక్తినిచ్చి అప్పుడు అది ఫ్రీ అయింది. ఆ తర్వాత మీరు తింటారు కదా, అప్పుడు దాంట్లో మీరు తిన్న దాంట్లో మరి కొంత మిగిలితే మళ్ళీ కొంత దాచుకుంటుంది. అప్పుడు లివర్లో 10%, 20% మాత్రమే కొవ్వు ఉంటుంది కనుక లివర్ డ్యామేజ్ అవ్వదు. లివర్లో ఎంతో కొంత ఉండొచ్చు కానీ టూ మచ్గా ఉండొద్దు. టూ మచ్గా ఉంటే చాలా ప్రమాదం. మనకి లివర్ కొవ్వు పట్టేస్తే ఆ లివర్లో జరిగేటటువంటి యాక్టివిటీస్, లివర్ ఎన్ని యాక్టివిటీస్ చేస్తుంది సార్, లివర్ ఎంత యాక్షన్ చేస్తుంది తెలుసా మీకు? లివరు మన శరీరంలో మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, స్వీట్స్, ఫ్యాట్స్ అన్నిటినీ కూడా అది ప్రాసెస్ చేస్తుంది. ముఖ్యంగా పంచదార, స్వీట్ని కూడా అది ప్రాసెస్ చేస్తుంది. ఫ్యాట్ని కూడా కరిగించి మళ్ళీ మనకి అది గ్లైకోజన్గా ఉన్నటువంటి ఆహారాన్ని గ్లూకోజ్గా మార్చి ఫ్యాట్ని కూడా కరిగిస్తుంది. ఎప్పుడు కరిగిస్తుంది? మనం దానికి ఆ ఛాన్స్ ఇవ్వాలా. మనం వెంబడెంబటి ఫ్యాట్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం, కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్ కింద మారిపోతాయి. మనం కష్టపడకపోతే ఆ నిల్వ ఉన్న క్యాలరీస్ మళ్ళీ కొవ్వుగా మారిపోయి ఫ్యాట్లోకి మళ్ళీ నిల్వ వస్తాయి. అరే నేను మీకు ఫ్యాట్ ఖాళీ అవ్వలేదురా నాది, ఇంకా మీరు మళ్ళీ వేసేస్తుంటే నేను మీకు ఖాళీ అవ్వాలి కదా అంటుంది లివర్. మనం వినంగా మనం మళ్ళీ వేసేస్తాం. ఉదయం తింటాం, మధ్యాహ్నం తింటాం, రాత్రి తింటాం, అది చేస్తూ ఉంటాం, పని చేయం. అప్పుడు ఏం చేస్తుంది? లివర్ మొత్తం ఫ్యాట్ పర్సంటేజ్ పెరిగిపోయి దాంట్లో ఉన్నటువంటి సెల్స్, లివర్ కణాలు, ఈ లివర్లో ఉండే కణాలన్నీ కొవ్వు పట్టేస్తాయి. లివర్ కొవ్వు పట్టేసి ఆ కొవ్వు ఎక్కువైపోయి ఇక లివర్లో యాక్టివిటీస్ తగ్గిపోతాయి, యాక్షన్ పోద్ది దాంది. అది కూడా ఒక రబ్బర్ లాగా ఒక యాక్షన్లో ఉంటుంది. అది ఇది మనక మంచిగా ఒక యాక్షన్, స్థితిస్థాపకత అంటారు. రబ్బర్ లాగా అలా పనిచేస్తుందని. కొవ్వు పట్టేయడం వల్ల ఏమవుతుంది? యాక్షన్ చేయలేదు. అప్పుడు లివరు ఈ ప్రాసెస్ని చేయలేక సిరోసిస్గా మారిపోతుంది. ఫస్ట్ కొంత పట్టిద్ది, మనం గమనించి జాగ్రత్త పడాలి. ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్లో కూడా కొద్దిగా మనం జాగ్రత్త పడాలి. అసలు మనం లెక్క చేయకుండా లివర్ని అలానే మనం కొవ్వు నింపేస్తూ మనం పని చేయకుండా తినేస్తూ ఉంటే అది ఏం చేస్తుందంటే ఇక నా వల్ల కాదని చెడిపోద్ది. లివర్ మొత్తం కొవ్వు పట్టేసి దాని యాక్షన్ మొత్తం గట్టి పడిపోద్ది. లివర్లో యాక్షన్ ఉండాలి, కొద్ది మెత్తగా ఉండి ఇలా యాక్షన్ వస్తుంది. ఇలా అట్లానే మన శరీరంలో ఏ భాగమైనా సరే కొద్దిగా యాక్షన్ ఉంటేనే పనిచేస్తున్నట్టు. అవి ఇలాగా మొత్తం నింపేసి ఫుల్గా టైట్ చేస్తే ఏమైంది? బ్లాస్ట్ అయిపోతాయి, పని చేయవు. ఏదైనా ఫ్రీ ఉండాలి కదా, ఏదైనా ఫ్రీ అయినా ఉండాలి. ఆడాలంటే ఫ్రీ ఉండాలి. ఆడితేనే మరి దాంట్లో ఎంజైమ్స్, హార్మోన్స్ అన్నీ రిలీజ్ అవుతూ ఉంటే యాక్షన్ ఉంటుంది. మనం ఏమో కొవ్వుతో దాన్ని ఫుల్గా టైట్ చేసాం. అది యాక్షన్ మొత్తం పోయి ఏమైంది? పిడుసు కట్టిద్ది, గట్ట రబ్బర్లాగా, నల్ల రబ్బర్లాగా గట్టి పిడిచిపోతుంది, హార్ట్ అయిపోతుంది. హార్ట్ అయిపోయిన దాన్ని లివర్ సిరోసిస్ అంటారు. అంటే లివర్ చెడిపోయిందని. ఇక లివర్ చెడిపోతే మనిషి చనిపోతాడు, దాంట్లో సందేహమే లేదు. ఈ రోజుల్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. ఎందుకంటే శ్రమ లేదు. ఈ రోజుల్లో తిండి విపరీతంగా దొరుకుతుంది, అడ్డగొరకు తినేస్తున్నారు. అసలు ఆరోగ్యం గురించి అవగాహన లేదు. అందుకని ఈ వీడియో పెడుతున్నా. కొంత అవగాహన చేసుకోండి. మనం ముందు జాగ్రత్త. అడుసు తొక్కనేల, కాలు కడగనేల. అడుసు తొక్కడం ఎందుకు, కడుక్కోవడం ఎందుకు? ఇదంతా అవసరమా మనకి? ఇదంతా ఎందుకు జరుగుతుంది అని అది మీ తప్పు కూడా కాదు, మీకు తెలియక అంతే. మీరు తప్పు చేస్తున్నారని అనను, తెలియకనే, చాలామందికి తెలియక. తెలుసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు నాకు తెలుసా? నాకు మాత్రం తెలుసా? నేను నేర్చుకున్నాను, తెలుసుకున్నాను కనుక సరే నలుగురు చెప్దాం, వాళ్ళందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలనే సదుద్దేశంతో వీడియో పెడుతున్నా. ఈ రోజుల్లో షుగర్ కంటే డేంజర్ అయిపోయింది ఫ్యాటీ లివర్ రావడం వల్ల షుగర్ అటాక్ అయిపోతుంది. ఏదో ప్యాంక్రీస్ ఒక్కటే కాదు, క్లోమాగ్రెంత్ ఒక్కటే కాదు, లివర్ చెడిపోవడంతోనే మొదలైంది షుగరు. అర్థమైందా మీకు? కనుక అన్నిటికీ ముఖ్యమైన కారణం ఏంటంటే శారీరక శ్రమ లేకపోవడం, విపరీతంగా తినేయడం. ముఖ్యంగా రైస్ చాలా ప్రమాదం. వైట్ రైస్ ఇంకా ప్రమాదం. మీరు మెల్లమెల్లగా మార్చుకోండి. వైట్ రైస్ విషంతో సమానం. విషం తింటే వెంటనే చచ్చిపోతాం, వైట్ రైస్ తింటే స్లోగా చచ్చిపోతాం. అది బాధపడుతూ కృషించి చచ్చిపోతాం. వైట్ రైస్ ఎక్కువగా తినేటోడికి వచ్చేది షుగరు. ఎందుకంటే అది మన శరీరానికి
మనం తినేంత అవసరం లేదు వైట్ రైస్. అర్థమైందా మీకు? మన శరీరంలో దాదాపుగా 5 లీటర్ల రక్తం ఉంటుంది. 1 లీటర్కి 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్ చాలు. 1 గ్రామ్ కార్బోహైడ్రేట్స్ చాలంటే 5 లీటర్లకి 5 గ్రాముల కార్బోహైడ్రేట్స్ చాలు. దాదాపుగా 10 గ్రాములు అనుకోండి, పోనీ అటు ఇటు అయినా. 10 గ్రాములు అంటే ఎంత ఉంటుంది బ్రదర్ చెప్పండి? 10 గ్రాముల కార్బోహైడ్రేట్స్ అంటే మనం అన్నం తింటే ఇన్ని గ్రాములు వెళ్ళిపోతుంది. అది 10 గ్రాముల 2000 క్యాలరీస్ మనం ఒక్కసారి కడుపు నిండా భోజనం చేస్తే మనకు వచ్చేది. మనం క్యాలరీస్లో ఎంత ఖర్చు పెడతాం చెప్పండి? 200 కూడా ఖర్చు పెట్టాం, తిరగం, పని చెయ్యం. ఎంతసేపుడికి మెంటల్ టెన్షన్ పట్టడం వల్ల, స్ట్రెస్ వల్ల, ఇంకా అసలు లివర్కి స్ట్రెస్ వల్ల కూడా లివర్ పాడైద్ది. మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా, కొత్త విషయం. స్ట్రెస్ వల్ల కూడా లివర్ పాడైద్ది. కనుక దయచేసి మీరు నేను చెప్పిన విషయాలను జాగ్రత్తగా గుర్తుంచుకొని ఇప్పటి నుంచైనా మారండి. ఒబేసిటీ, లావుగా ఉన్నోళ్ళు, లావని పక్కగని కాదు, లావు ఉన్నోళ్ళు కూడా మంచిగానే ఉండొచ్చు. కానీ ఒకటి, లావుగా ఉన్నారు పక్కగా ఉన్నారు అనే విషయం కాదు ఇక్కడ. ఎవరైనా సరే కష్టపడండి. లావుగా ఉన్నోళ్ళు కష్టపడితే సన్నగా అయిపోతారు. నైట్ రైస్ తినకపోవడం మంచిది. నైట్ ఒకవేళ తిన్నా కూడా ఆహారానికి మధ్య 12 గంటల వ్యవధి పెట్టండి. ఇప్పుడు తిన్నారు, ఉదయం 8ంటికి తింటే మరి రాత్రి 8ంటికి తినండి. ఇప్పుడు 12 గంటలు మీరు తిన్నదానికి పూర్తిగా ప్రాసెస్ అయ్యి మీరు ఏదో చేసే కొద్ది పనో కొద్దో వాకింగో పనో చేయండి. ఆ పనికి మీరు ఖర్చు పెట్టేదంతా కూడా అయిపోయి మీ క్యాలరీస్ పూర్తిగా అయిపోయి అప్పుడు లివర్లో ఉన్న కొవ్వుని లివర్ అప్పుడు మళ్ళీ మీకు శక్తిగా ఇచ్చేయడానికి ఆ కొవ్వుని కరిగిస్తుంది. ఇలా జరగడానికి 12 గంటలు పట్టింది. టైం ఉంది అక్కడ. మీరు తిన్నాక జీర్ణమయ్యి అది మళ్ళీ గ్లూకోజ్గా మారి చిన్న ప్రేగులో మళ్ళీ లాక్టిల్స్ సూషకాల ద్వారా రక్తంలోకి గ్రహించబడి అది గ్లూకోజ్గా రక్తంలో కణాలు, ఎర్ర రక్త కణాలు తీసుకెళ్ళి ఆక్సిజన్ను, నీటిని, ఎర్ర రక్త కణాలు గ్లూకోజ్ని తీసుకెళ్ళి సెల్స్కి అందిస్తాయి, మన శరీర కణాలకు అందిస్తాయి. దీన్ని మెటబాలిజం, జీవక్రియ అంటారు. ప్రతి కణములో జరిగే జీర్ణక్రియనే మెటబాలిజం, జీవక్రియ. ప్రతి కణంలో జీవక్రియ జరిగింది. ఆ కణంలో జరిగే జీవక్రియ చాలా ఇంపార్టెంట్. మనకు శక్తి రిలీజ్ అయింది, పని చేస్తాం, ఉత్సాహంగా ఉంటాం, మంచి గ్లామర్గా ఉంటాడు. తిండి వంట పట్టడం. పెద్దోళ్ళు అంటారు చూడండి, అరే మనశ్శాంతి ఉండాలరా, మనశ్శాంతి ఉండాలా, శ్రమ పడాలా, కష్టపడాలా, గంజి తాగినా వంట పడుతుందని పెద్దోళ్ళు అనే మాట అది మామూలు విషయం కాదు. అది పెద్దోళ్ళు మరి అది ఎలా అన్నారో ఏమో కానీ చాలా వాళ్ళు అనే మాటల్లో ప్రతి దాంట్లో ఒక సైన్స్ సబ్జెక్ట్ ఉంటుంది, సైన్స్ విషయం ఉంటుంది. కనుక పెద్దోళ్ళ మాటల్ని అడ్డగోలుగా తోసిపుచ్చొద్దు. వాళ్ళు ఏమంటారు తెలుసా? మనశ్శాంతి, శ్రమ అన్నీ ఉంటే, శ్రమ ఉంటే ఆటోమేటిక్గా ప్రశాంతత, మనశ్శాంతి కలిగింది. మనశ్శాంతి ఉంటే గంజి తాగినా వంట పడుతుందని చెప్తారు వాళ్ళు. అంటే అర్థం ఏంటి? మనం మెంటల్గా స్ట్రెస్ అవ్వకుండా లిమిట్లో తింటూ శారీరక శ్రమ పడుతూ ఉంటే అప్పుడు మనకి ఎప్పుడు లివరు కొవ్వు పట్టదు. లివర్ కొవ్వు పట్టదు, లివర్ ఏమో సిరోసిస్గా మారదు, మనం హ్యాపీగా ఉంటాం, తిండి మంచిగా వంట పడుతుంది. కనుక ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మన లివర్ని మనం ఎలా కాపాడుకోవాలి అంటే ముఖ్యంగా చేయవలసిన పని ఆహారానికి మధ్య 12 గంటల వ్యవధి పెట్టండి. ఉదయం 8ంటికి తింటే మళ్ళీ రాత్రి 8ంటికి తినండి. ఒకవేళ మీరు ఎక్కువ శ్రమ పడేటోళ్ళు, కష్టపడేటోళ్ళు అంటే మధ్యాహ్నం లైట్గా తీసుకోవచ్చు. అది శ్రమ పడేటోళ్ళకే చెప్తున్నా. మళ్ళీ అడ్డగులుగా అందరూ అన్న తినొచ్చా అన్న అంటారు. వద్దు అలా అస్సలు తినొద్దు దయచేసి. శ్రమ పడనోళ్ళు, ఆఫీస్ వర్కులు కూర్చునేటోళ్ళు, ఎక్కువగా శ్రమ పడకుండా ఏదో సుఖమైనటువంటి ఉద్యోగాలు చేసేటోళ్ళు, అలాంటి వాళ్ళు మాత్రం 12 అవర్స్ గ్యాప్ ఇవ్వండి. ఉదయం 8ంటికి తింటే మరి రాత్రి 8ంటికి తినండి. మీకు మధ్యలో ఏదన్నా పానీయాలు తాగొచ్చు, ఒక చాయ్ తాగొచ్చు, ఒక కాఫీ తాగొచ్చు, కానీ భోజనం చేయొద్దు. రైస్ ఈజ్ వెరీ డేంజరస్. రైస్ కూడా వైట్ రైస్ అవాయిడ్ చేయండి. మీరు ఒకేసారి మారిపోండి అన్నాను, ఉండలేరు, ఎవరైనా మారలేరు. ఎవరికైనా బాధ వేస్తుంది ఒకేసారి అన్నం మానేయమంటే. కానీ మీరు అలా చేయకండి. అన్నాన్ని ముందు వైట్ రైస్ని తగ్గించండి, బాగా తగ్గించుకుంటూ తర్వాత సింగిల్ పాలిష్ రైస్లోకి వెళ్ళండి. సింగిల్ పాలిష్ రైస్ కూడా కొంతకాలం, ఒక 2 నెలలు 3 నెలలు తిన్న తర్వాత పూర్తిగా నెక్స్ట్ స్టేజ్ బ్రౌన్ రైస్లోకి వెళ్ళిపోండి. ఈ సింగిల్ పాలిష్ రైస్
మీకు బి ట్వెల్వ్ ఉంటుంది, విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి, బలం. మీరు తక్కువ తిన్నా కూడా ఎక్కువ బలం ఉంటుంది, కడుపు తొందర నిండిద్ది. ఇది సింగిల్ పాలిష్. బ్రౌన్ ఇంకా హార్డ్ ఉంటుంది, దాన్ని కొద్దిగా ఎక్కువసేపు నానబెట్టి, ఏవైనా ఇవి కొద్దిగా నానబెట్టడంలో టైం ఎక్కువగా తీసుకుంటాయి, తొందరగా బ్లడ్లో గ్లూకోజ్ని పెంచవు, స్లోగా రక్తంలో గ్లూకోజ్ని పంపుతాయి. ఫైబర్ ఉంటుంది దీంట్లో, బి12 ఉంటుంది, విటమిన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, దీంట్లో మినరల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బలం ఎక్కువ తినలేం, తక్కువ తిన్నా మంచిగా ఆకలి తీరిపోద్ది, బలం మంచిగా ఉంటాయి. సింగిల్ పాలిష్ రైస్ ఒకటి. తర్వాత ఇవి కూడా 2-3 నెలలు కడుపు అలవాటు పడ్డాక, మన పొట్ట అలవాటు పడ్డాక అప్పుడు మళ్ళీ మీరు వైట్ రైస్కి మళ్ళీ నెక్స్ట్ మీరు మళ్ళీ ఈ సింగిల్ పాలిష్ అయిన తర్వాత ఒక 2 మంత్స్ 3 మంత్స్ అలవాటు పడ్డాక అప్పుడు బ్రౌన్ రైస్ ఏంటి అంటే, ఇది సింగిల్ పాలిష్ ఉంటుంది. బ్రౌన్ రైస్ అంటే ఇక ఒకటే కోటింగ్, అది ఇంకా హార్డ్ ఉంటుంది, ఎర్రగా ఉంటాయి. ఇది ఒక లైట్ బ్రౌన్ ఉంటుంది సింగిల్ పాలిష్. ఇవి బ్రౌన్ రైస్ అంటే మరి బ్రౌన్ కలర్, మాకు ఎరుపు ఎక్కువ ఉంటాయి, హార్డ్ ఉంటాయి రైస్. అవి వాటిని ఎక్కువసేపు నానబెట్టి 8-10 గంటలు నానబెట్టి, నైట్ నానబెడితే ఉదయం నానబెడితే సాయంత్రం రాత్రి వండాలి. అట్ట వండి తినండి. చాలా స్వీట్ ఉంటుంది, రుచి ఉంటుంది, బలం ఉంటుంది. మీకు ఎక్కువ కూడా తినలేరు మీరు, జస్ట్ ఇంత తింటే మీకు అది చాలా ఎనర్జీ వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఫ్యాట్ అనేది తొందరగా పెరగకుండా, గ్లూకోజ్ ఎక్కువగా వెళ్ళకుండా మీకు స్లోగా వెళ్తూ మీకు కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఆకలి కూడా కంట్రోల్లోకి వస్తుంది, ఫ్యాట్ కూడా మెల్లగా కంట్రోల్లోకి వచ్చేస్తుంది, మీకు కూడా అలవాటు అయిపోద్ది. కనుక మీరు ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే, లివర్ని ఫ్యాటీ లివర్గా మార్చుకోకుండా, బాధలు పడకుండా, ప్రాణం మీదకి తెచ్చుకోకుండా ముందు జాగ్రత్తగా లివర్ని ఎలా కాపాడుకోవాలి అనే వీడియో ద్వారా మీకు నేను మంచి విషయాలు ఇవి చెప్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉంటే అసలు మీకు ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాదు. లివర్ ఒక్కటేనమ్మా, లివర్ని చెడగొట్టుకుంటే మన బాడీలో అన్ని ప్రాసెస్ చేసేది లివరే. మనం తినే మెడిసిన్స్ని ప్రాసెస్ చేస్తూ ఎక్కడికెక్కడ చేసేటటువంటి జీవక్రియ విధానం, మెటబాలిజాన్ని మొత్తం నడిపేది లివర్. ప్యాంక్రియస్ కూడా లివరు పనిచేయకపోతే అది కూడా పాడైపోతుంది. అర్థమైందా మీకు? షుగర్ అనేది ఎక్కువ ప్యాంక్రియస్ కూడా ఒక పార్టే కాదనట్లేదు, కానీ లివర్ వల్ల కూడా, లివర్ పని చేయకపోయినా కూడా షుగర్ అటాక్ అయిపోద్ది, బాడీ అంతా కూడా పాడైపోద్ది, బ్లడ్ పాడైపోద్ది. ముఖ్యంగా ఈ ఫ్యాట్ పట్టేసి లివర్ పని చేయకపోతే మనం తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాదు, గ్యాస్ ట్రబుల్. లివర్ పని చేయలేదు అంటానికి సింటమ్స్ ఏంటంటే గ్యాస్ స్టార్ట్ అయింది అంటే లివరు చెడిపోతుంది అని మీకు సిగ్నల్స్ ఇస్తుంది. మన బాడీ ప్రతి దానికి హింట్స్ ఇస్తూ ఉంటుంది, మనం గమనించుకొని జాగ్రత్త పడాలి. గ్యాస్ వస్తుంది, ఒకటి బాడీలో గ్యాస్ ఫామ్ అవుతుంది, పొట్టలో గ్యాస్ ఫామ్ అవుతుంది అంటే లివర్లో ప్రాబ్లం మొదలైంది. లివర్ కరెక్ట్గా పనిచేస్తే అసలు ఏది తిన్నా గ్యాస్ రాదు, ఏమి రాదు, ఎనర్జీ ఉంటాడు, మంచి యాక్టివ్గా ఉంటాడు మనిషి. గ్యాస్ వస్తుంది అంటే ఏంటి, లివర్ సరిగ్గా పనిచేయట్లా. మీరు మీ ప్రాసెస్, మీ జీవన విధానం మారలేదు, బాగాలేదు మీ జీవన విధానం. తినేస్తున్నారు, ఎక్కువగా ఆలోచనలో పడిపోతున్నారు, పని చేయట్లేదు, స్ట్రెస్. దీనివల్ల లివర్ డ్యామేజ్ అయిపోతుంది, లివర్లో ఫ్యాట్ పెరిగిపోతుంది, మీరు పని చేయట్లేదు, క్యాలరీస్ బర్న్ చేయట్లేదు, క్యాలరీస్ మిగిలిపోతున్నాయి, కొవ్వుగా కన్వర్ట్ అయిపోయి మళ్ళీ లివర్లోకి వెళ్ళిపోయి కూర్చుంటున్నాయి. ఒక లిమిట్ ఉంటుంది కదా దేనికైనా, మంచికైనా చెడుకైనా దేనికైనా మనిషికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిపోతే ఎవరైనా అంతే, ఏదైనా అంతే. లిమిట్ దాటితే అమృతం కూడా విషం అయిపోద్ది కదా, లిమిట్ దాటితే అమృతం కూడా విషం అయిపోద్ది. మరి లివర్ ఎంత, లివర్లో ఉండవలసింది 10%, 20% వరకే, అది దాని కంట్రోలింగ్ అంతవరకే. మీరు దానిలో నింపేస్తున్నారు 100%, 90% నింపేస్తే లివర్ పనిచేయదు. లివర్ పని చేయకపోతే మెటబాలిజం, జీవక్రియ విధానం డ్యామేజ్ అయిపోద్ది. తిన్న ఆహారం జీర్ణం సరిగ్గా కాదు, జీర్ణం కాకపోతే పుల్లటి తేన్పులు, గ్యాసు, పనిచేయడు, తినేస్తూ ఉంటాడు. అది ఈ గ్యాస్ వల్ల చేసే కొద్ది పని కూడా చేయరు. అది తలకు కొడుతుంది, తలకాయ నొప్పి వస్తుంది, హార్ట్ ప్రాబ్లం, హార్ట్లో కూడా పెయిన్ వస్తుంది. డయాఫ్రామ్ నొక్కబడిపోయి గ్యాస్ ఫామ్ అయిపోయి డయాఫ్రామ్ నొక్కబడి హార్ట్కి హింటిస్తూ ఉంటుంది, పెయిన్ వస్తూ ఉంటుంది. అరే గ్యాస్ పెయినా హార్ట్ పెయినా అర్థం కాదు, అది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. కొంతమందికి అటు ఇటుగా డ్యామేజ్ అయిపోయి ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి, లివరే అన్నిటికీ మూలం. ఇంకా దయచేసి లివర్ని జాగ్రత్తగా పెట్టుకోండి, ఆహార నియమాలు పాటించండి, డైలీ శ్రమ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ కూడా
ఏదో బతకడం కోసం మేము చచ్చిపోతానేమో భయంగా ఎక్సర్సైజ్ చేయాలరా బతకాలా అని చేయొద్దు. సంతోషంగా చేయాలి. పని కూడా సంతోషంగా చేయాలి. పనిని ఎప్పుడు ఎవడైతే బాధగా చేస్తారో వాళ్ళకి వచ్చేది గ్యాస్ మొదలైంది. ఎప్పుడు మనిషిలో ఇరిటేషన్, అయిష్టత, కష్టం అనిపించిందో అప్పుడు మనలో ఉన్నటువంటి ఆర్గన్స్ పనిచేయవు సరిగ్గా. మనిషికి ఎప్పుడు సరే మైండ్ నుంచి ఫ్రీనెస్ వెళ్ళాలి. ఫస్ట్ మైండ్ హ్యాపీగా ఉండాలి. ఇక్కడ బుర్రలు మంచిగా ఆలోచన బాగుండాలా, ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉన్నప్పుడు హార్మోన్స్ మంచిగా రిలీజ్ అవుతాయి. మనిషి స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇంటర్నల్ ఆర్గన్స్ సరిగ్గా పనిచేయవు, హార్మోన్స్ రిలీజ్ కావు. ఎప్పుడు హార్మోన్స్ రిలీజ్ కావు, లివర్ కూడా పనిచేయదు. స్ట్రెస్ వల్ల కూడా లివర్ పాడైపోద్ది. కనుక స్ట్రెస్ ఒకటే వద్దు, మానసిక ఒత్తిడి వద్దు, శారీరక శ్రమ ముద్దు. మానసిక ఒత్తిడి వద్దు, శారీరక శ్రమ ముద్దు. నియమితంగా ఆహారం మంచిగా పద్ధతుల్లో తినాలి. ఆహారం తిన్న తర్వాత మరో ఆహారం తినడానికి 12 గంటల వ్యవధి పెట్టాలి. పోనీ 12గా ఎక్కువ అనిపిస్తే 10 గంటల, మినిమం 10 గంటల వ్యవధి పెట్టండి. అప్పుడు మీకు ఫ్యాట్ కరిగి లివర్ ఖాళీ అవుతూ ఉంటుంది. మళ్ళీ తింటే అప్పుడు ఆ లివరు మిగిలిన దాన్ని మళ్ళీ కొవ్వుగా మార్చి లివర్ దాచుకుంటూ ఎప్పుడు లివర్ హెల్తీగా ఉంటుంది. దాని యొక్క వంతు వరకు అది దాస్తుంది. మీరు పని చేయకుండా తినేస్తూ ఉంటే ఇక అరే బాబు నీ పని అయిపోయింది, నీ పని కాదు ముందు నా పని అయిపోయింది తర్వాత నీ పని అయిపోద్ది అని ఇక మొదలైద్ది. గ్యాస్తో మొదలైద్ది. గ్యాస్ మొదలైంది అంటే వాడు కొన్ని రోజులకి దాడికి మొత్తం శరీరంలో అన్ని అవయవాలు కూడా చెడిపోతాయి. అర్థమైందా మీకు? లివర్ పని చేయకపోతే శరీరం ప్రాసెస్ చేయలేదు, హార్మోన్స్ విటమిన్స్ సరిగ్గా వంట పట్టవు, అసలు తయారవు సరిగ్గా. అన్ని ప్రాసెస్ కరెక్ట్ ఉంటేనే మనం తిన్న ఆహారంలో నుంచి విటమిన్స్ తయారవుతాయి, మినరల్స్ వస్తాయి. అన్ని ప్రాసెస్ ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి ఆ ఎంజైమ్స్ వాటిల్ని బర్న్ చేస్తాయి. ఆ ఎంజైమ్స్ వాటిల్ని ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. అర్థమైందా? మీరు స్ట్రెస్గా ఉండి పని చేయకుండా ఇష్టం వచ్చినట్టు స్వీట్లు అన్నం తినేస్తూ ఉంటే దానికి ఒక గ్యాప్ అనేది ఉండదు, టైం టు టైం ఉండదు. మీరు తిన్న తర్వాత వెంటనే మళ్ళీ వేస్తారు. లివర్ని ఖాళీ అయ్యే అవకాశం ఇవ్వరు కనుక అది ఆటోమేటిక్గా కొవ్వు పట్టేస్తుంది, చెడిపోద్ది. ఆ తర్వాత అది మొదలైందిగా. లివర్ చెడిపోవడానికి ప్రధాన కారణం ఎలా గుర్తుపట్టాలా అంటే గ్యాస్ స్టార్ట్ అయింది, అక్కడి నుంచి మొదలైద్ది మీ డ్యామేజ్. కనుక గ్యాస్ వచ్చినప్పుడే మీరు జాగ్రత్త పడిపోండి. అర్థమైందా మీకు? గ్యాస్ మీకు వచ్చింది అంటే లివర్ డ్యామేజ్ అవుతున్నట్టే. కనుక అక్కడి నుంచి మీరు తిండికి గ్యాప్ ఇవ్వండి. మధ్యలో మీకు ఏమన్నా ఆకలి అనిపిస్తే 12 గంటల మధ్యలో వ్యవధిలో పానీయాలు తాగండి. అది అలా అని స్వీట్ తినొద్దు. జ్యూసులు తాగితే అది కూడా స్వీట్ అనేది మళ్ళీ ఫ్యాటే. అది మళ్ళీ లివర్ పాడైపోద్ది. స్వీట్ వల్ల కూడా లివర్ పాడైద్ది, కార్బోహైడ్రేట్స్ వల్ల లివర్ పాడైద్ది. ఇవన్నీ కూడా లివర్ పాడే పదార్థాలే. మీరు మామూలుగా తేనె కానీ కొద్దిగా ఇలాంటి జ్యూసులు లైట్గా, ఎక్కువ స్వీట్ ఉండేవి కాకుండా, మీకు ఆకలి వేసింది అన్నప్పుడు కొద్దిగా ఒక 2 చెంచాలు తేనె, నిమ్మరసం, దాంట్లో నిమ్మరసం పిండుకొని తాగండి. మీకు కష్టం అనిపిస్తుంది, శ్రమ అనిపించదు. అప్పుడు కొవ్వు కూడా మంచిగా మెల్ట్ అయిపోద్ది. 12 గంటల వ్యవధి దాకా అలవాటు అయిన బాడీలుగా తిని లివర్ని పడగోపెట్టిన బాడీలు. అందుకని అందరికీ ఫ్యాటీ లివర్ ఒక స్టైల్ అయిపోయింది. ఇప్పుడు ఎవరి నోట్లో కూడా ఫ్యాటీ లివర్ అంటే ఏంటిగా షుగర్ స్టార్ట్ అయినట్టే. మీకు ఫ్యాటీ లివర్ వల్ల కూడా షుగర్ అటాక్ అయింది, ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయిపోద్ది. కనుక మీరు దయచేసి ఫ్యాటీ లివర్ కాలేయాన్ని ఎలా కాపాడుకోవాలి అని చెప్పా కదా. అందుకని మీరు పాటించండి నేను చెప్పిన. ఆహారానికి భోజనానికి మధ్య గ్యాప్ ఇవ్వండి. 12 గంటలు 10 గంటల పైనే గ్యాప్ ఇవ్వండి. అడ్డగోలుగా ఏం తినొద్దు. ఇంకోటి రైస్ని బాగా తగ్గించండి. తినే రైస్ను కూడా మీరు సింగిల్ పాలిష్ బ్రౌన్ అలవాటు పడండి. వైట్ రైస్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. వైట్ రైస్ ఈజ్ ఈక్వల్ టు పాయిజన్. కనుక మీరు దాన్ని అలవాటు పడ్డాం. ఏదో తినడానికి కూడా ఈజీగా కార్బోహైడ్రేట్స్ పంపేది అదే డేంజర్. కనుక మీరు వైట్ రైస్ని అవాయిడ్ చేయండి. తర్వాత ఈ లివర్ని కాపాడుకోవడానికి నేను చెప్పినటువంటి విషయాన్ని పాటించండి. తిన్న తర్వాత సరే శారీరక శ్రమ కొద్దిగా ఎక్కువ చేస్తున్నప్పుడు ముద్ద ఎక్కువ తినండి, తప్పులేదు. కానీ మీరు తినేసి చేయకపోతే మాత్రం, శారీరక శ్రమ చేయకపోతే మాత్రం కష్టం. ఆ శారీరక శ్రమ అంటే శరీరాన్ని మన కాళ్ళు చేతుల్ని ఊపడం అంటే పని చేయడం.
అది మీరు ఎలా అయినా చేయండి, వాకింగ్ కిందైనా చేయండి, ఎక్సర్సైజ్ కింద చేయండి, పని కింద అయినా చేయండి. ఈ వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మనకు లాభం ఏంటంటే పని చేయండి, పని చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, మీకు పని వల్ల లాభం కూడా ఉంటుంది, టైం వేస్ట్ అవుతుంది మీకు. దానికోసం మళ్ళీ ఎక్సర్సైజే చేయాలా, మా టైం వేస్ట్ అయిపోతుంది, మేము వాకింగ్ చేయాలా, ఎక్సర్సైజ్ చేయాలా, ఎలాగా నాకు టైం ఉండదు అనేటువంటి పని చేసుకోండి. ఒక 2 గంటలు ఏదన్నా హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ పని అంటే మళ్ళీ దాన్ని సున్నితంగా దాంట్లో కూడా మళ్ళీ మీరు కండిషన్లు పెట్టుకోవద్దు. పని అంటేనే హార్డ్ చేయాలి. మీ నరాలు, మీ కండరాలు బిగపడుతూ వదులుతూ ఉన్న పనులు, బరువు పనులు చేయండి. ముందు హెవీ బరువు వద్దు, లైట్ స్టార్ట్ చేసి మెల్లగా చేయండి. వాటర్ బాటిల్ లీటర్ వాటర్ బాటిళ్ళల్లో నీళ్లు పోయండి, పోసి 2 చేతుల్లో పట్టుకొని అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండండి. ఇలాగా వాటర్ బాటిల్ పట్టుకున్నారా కదా, ఇట్ట ఈ వాటర్ బాటిల్ ఉంది కదా, ఈ వాటర్ బాటిల్ని ఇట్ట పట్టుకోండి, ఇట్ట పట్టుకోండి, నీళ్లు పోయండి, పోసి మన ఎక్సర్సైజ్ డంబుల్స్ ఉంటాయి ఇలాగ పెట్టుకొని ఇలా అప్ అండ్ డౌన్ చేయండి. ఆ బరువు సార్ ఎక్కువ వెరీ హెవీ హైట్ వద్దు, లైట్ వెయిట్లోనే ఎక్కువ టైం చేయాలి. అలా చేయండి. వాకింగ్ చేయండి. ఏదైనా అవసరాలు ఉంటే బైకులు, సైకిళ్ళు పక్కన పడేయండి. మ్యాక్సిమం నడిచి వచ్చేంత దూరం ఉన్నా మీరు మ్యాక్సిమం నడిచి వెళ్ళండి దయచేసి. వాకింగ్ చేయండి. అలా పని ఉట్టి వాకింగ్ చేస్తే ఏమవుతుంది, గాల్లో వాకింగ్ అంటే కొట్టుకెళ్ళండి, సరుకులు తెచ్చుకోండి. పని ఎట్టా మీకు టైం వేస్ట్ అవుతుందిగా. 1 కిలోమీటర్ దూరం దగ్గర ఉన్న కొట్టు కాకుండా కొద్దిగా దూరం ఉన్న కొట్టును ఎన్నుకోండి, నడవాలని కాన వెళ్ళి ఆ కొట్టుకు వెళ్ళి అన్ని సరుకులు తెచ్చుకోండి. మీకు అంటే బయట మీరు ఒకసారి నెలలు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, మధ్యలో కొన్ని అయిపోతూ ఉంటాయి కదా, అలాంటి గుర్తు చేసుకోండి. జ్ఞాపక శక్తి కూడా పెరిగిద్ది, మీకు ఎక్సర్సైజ్ అయ్యిద్ది, కొట్లోంచి సరుకులు వస్తాయి, టైం వేస్ట్ అవ్వదు. నేను అనేది ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది మనకి పని అంటే ఉపయోగం, మనకి ఏది లాభం ఉండదు, ఏదో మామూలు గాల్లో రావాలనేసి. కానీ మెంటల్ స్ట్రెస్గా చేయొద్దు ఏదైనా. సరదా కొట్టుకెళ్ళండి, కొనుక్కోండి, 1 కిలోమీటర్ దూరం ఉన్న కొట్టు చూసుకొని సరదాగా వెళ్ళండి, నేను కొనుక్కొని రండి, ఇంట్లో అవసరాలు తీరుతాయి. లేకపోతే దగ్గరలో మార్కెట్ ఉంటే మార్కెట్కి నడిచి వెళ్ళండి. కొద్దిగా నడవడం అంటే మరీ సున్నితంగా చీమలు కూడా సాగకుండా నడవద్దు దయచేసి. కొద్దిగా వేగంగా నడవండి, కొద్దిగా హార్ట్ మీద వెయిట్ పడాలా, హార్ట్కి అలవాటు చేయండి. మొదట్లో కొద్దిగా మెల్లగా నడవండి, కొద్ది ఫాస్ట్ అంచెలంచెలుగా మీరు వేగంగా నడవండి. అలాగా అంచెలంచెలుగా వెళ్ళండి, పెంచుకుంటూ వెళ్ళండి వేగాన్ని. ఆ తర్వాత ఫాస్ట్ నడిచినా మీ హార్ట్ అలవాటు పడిపోయి ఉంటుంది, ఇంకా మీకు ప్రాబ్లమ్స్ రావు, చెమట పడుతుంది. అలాగా ఒక 2-3 గంటలు మీరు దయచేసి రోజు చెమట పట్టే విధంగా వాకింగ్ చేయండి, పనులు కూడా చేసుకోండి. మీకైనా గార్డెన్ వర్క్ కానీ, ఫామ్ హౌస్లు ఉంటే ఫామ్ వర్కులు కానీ చేయండి. బాగా మీరు ఒక గుణపం పట్టుకొని తవ్వండి. అలవాటు లేకపోతే మెల్లమెల్లగా అలవాటు చేసుకోండి. ముందు ఒక 10 దెబ్బలు కొట్టి తవ్వండి, తర్వాత 20 దెబ్బలు, తర్వాత 30 దెబ్బలు, తర్వాత 100 దెబ్బలు, తర్వాత 1000 దెబ్బలు, మళ్ళు తవ్వండి. తవ్వుకోండి, మెత్తగా చేసుకోండి మట్టిని. మీ చేతుల్లో ఉన్న కండరాలు, నరాలు పిసుకుతూ ఉండండి, మట్టిని మెత్తగా చేయండి. మీరు చేసిన శ్రమకి మీకు ప్రయోజనం ఉంటుంది అక్కడ. ఆ మెత్తటి మట్టిలో 4 విత్తనాలు తెచ్చేసుకోండి, మీకు మంచి కూరగాయలు పండుతాయి, ఆర్గానిక్. మీకు మందులు కొట్టకండి, పురుగులు కూడా తినేయండి, మీరు కూడా తినండి పురుగులతో పాటు. పురుగులు చంపేయాలనుకుంటే పురుగులు అంటే సత్తే మనం కొన్ని రోజులు సత్తాం, క్యాన్సర్ వచ్చేసి ఆ పురుగు మందులకి. కనుక పురుగులు కూడా తినేయండి, తింటాయి, మిగిలినవి మనం తిందాం. ఆర్గానిక్గా చేయండి, అలవాటు చేయండి. పురుగులు ఎన్ని రోజులు తింటే అలా అలవాటు పోతాయి కొన్ని రోజులకి. మనం ఏదో పొలాలంటే ఎకరాలు ఎత్తారు, నష్టపోతారని వాళ్ళు భయం వేసి మందులు కొడతారు. మన ఇంట్లో ఆర్గానిక్ దానికి అవసరం లేదు. మీరు అంతగా మరీ పురుగులు తింటున్నాయి అంటే వేపపిండి, అవి కూడా ఆర్గానిక్ మందులే వాడండి. వేపపిండి, వేప నూనె అలాంటివి కొట్టండి. అవి మనకి ప్రమాదం కాదు, అవి మనకు పాయిజన్ కింద మారు. దాంట్లో కూడా నేచురల్గా ఆవు మూత్రం, దశపర్ణి కషాయం, అగ్నేయాస్త్రం ఇలాంటివి కొట్టండి. అప్పుడు మీకు వ్యవసాయం చేసినట్టు ఉంటుంది, ఇంట్లో ఆర్గానిక్ ఫుడ్ పండించుకున్నట్టు ఉంటుంది, మీకు ఎక్సర్సైజ్ అయ్యిద్ది, మీకు క్యాలరీస్ ఖర్చు అవుతాయి, మీకు లివర్ హెల్తీగా ఉంటుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, కష్టపడేవాడికి తినే అర్హత ఉంది, శ్రమ చేసేవాడికే తినే అర్హత ఉంది. శ్రమ చేయనోడు చిన్న అల్పమైన పనులు చేసుకునేటోళ్ళకి తినే అర్హత లేదు. కష్టించేవాడికే తినే అర్హత ఉంది. తినాలి, బిర్యానీ తినాలనిపించింది అనుకోండి, బాగా అరువు తవ్వి పడేయండి, మొత్తం మళ్ళు తవ్వేయండి.
ఎక్సర్సైజ్ చేయండి, చెమట కారేటట్టు వెళ్ళండి, ఒక బిర్యానీ తినేయండి, అంతే. మళ్ళీ వారం గ్యాప్ ఇచ్చేయండి. ఒక బిర్యానీ తినండి, కడుపు నుండి తినేయండి, బిర్యానీ తినండి, గులాబ్ జామ్ తినండి, స్వీట్ తినండి, ఒకరోజు తినండి మొత్తం. మీరు ఏం తింటారో, ఏం తినాలనిపించిందో తినండి. తిని ఒక 2-3 గంటలు ఆగండి, అది మొత్తం ప్రాసెస్ అయింది, జీర్ణం అయిపోయి మొత్తం మీకు గ్లూకోజ్ కింద మారిపోయి రక్తంలోకి వెళ్ళిపోయి కొద్దిగా మీకు మందంగా ఉంటుంది. బాగా కుమ్మేశారుగా బిర్యానీ, స్వీట్లు, మైసూర్ పాకులు, జిలేబీలు. డిన్నర్ ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు అలా చేయండి, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఫుల్ పెడతారు. తినేయండి. నేను ఒకటే చెప్తా ఫ్రెండ్స్, తినండి, మంచిగా తినండి. నేను తినొద్దు, మిమ్మల్ని నోరు కట్టుకొని గూడు కట్టుకొని ఉండమని చెప్పట్లా. తినండి, కానీ దానికి తగ్గ శ్రమ చేయండి. అర్థమవుతుందా? క్యాలరీస్ విపరీతంగా పెరిగిపోతాయి. 4000 క్యాలరీస్ వచ్చేస్తుంది మీరు తిండికి. మరి ఆ 4000 క్యాలరీసు, 2000 పైన క్యాలరీస్ని మీరు ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత పని చేస్తే ఖర్చు అవుతుంది, దానికి ఈక్వల్గా వర్క్ చేయండి. తినేసి గుమ్మాలలాక్క కూర్చుంటే గుండ్రాయిలే అవుతారు మీరు లాస్ట్కి. ఒబేసిటీగా అయిపోయి, లివర్ ఫ్యాటీ అయిపోయి, హార్ట్ స్ట్రోక్లు, లివర్ చెడిపోతే మొత్తం బ్లడ్ అంతా చెడిపోద్ది. తెలుసా మీకు? మనం తినే తిండి సరిగ్గా జీర్ణం కానప్పుడు కచ్చా పక్కా జీర్ణమే బ్లడ్లో మీకు అన్నీ కూడా క్లాట్స్ వచ్చేస్తాయి, బ్లాక్స్ వచ్చేస్తాయి. లివర్ ఒక్కటి పని చేయకపోతే గ్యాస్ నుంచి మొదలైద్ది మనకి పీకుడిగా, గ్యాస్ నుంచి మొదలైద్ది. గ్యాస్ మొదలైంది అంటేనే మీ తిన్న ఆహారం 100% వంట పట్టట్లేదు, 50% ఎంతో పడుతుందని. మీకు సింటమ్ వచ్చినప్పుడే మీరు జాగ్రత్త పడండి. తిండి మానేయండి. మీరు పని చేయట్లేదు, శ్రమ పడట్లేదు, తిండి మానేయండి, సమస్య లేదు. బాగా తిని అలవాటు పడ్డ జీవ మానేయండి. మీకు ప్రాబ్లం తక్కువ ఉంటే మెల్లమెల్లగా మానుకుంటే వెళ్ళండి. ఈరోజు 10 ముద్దలు తిన్నారు, 5 తినండి. అలా 5 ఒక 10 రోజులు తినండి, మళ్ళీ తర్వాత 4 తినండి. అలా మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ మీ బాడీ ఆటోమేటిక్గా వెయిట్ తగ్గిపోద్ది. మీకు నీరసం అనిపిస్తుంది, అలవాటైపోయిన ప్రాణం ఆకలేస్తూ ఉంటుంది, నీరసం అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఒకటే ప్రాసెస్, తేనె అనేది కూడా స్వీట్ అని మీరు అడగొచ్చు, మరి మీకు ఆలోచన రావచ్చు. కానీ మీరు ఎంత కలుపుతారు తేనె? ఒక చెంచానో 2 చెంచాలో కలుపుకొని ఎక్కువ నీళ్ళల్లో, 1 లీటర్ నీళ్ళల్లో నిమ్మరసం పిండుతారు దాన్ని. అంటే ఉట్టి తేనె నీళ్ళు తాగమల్లా, తేనె నీళ్ళల్లో నిమ్మరసం పిండండి. దానివల్ల ఏమైందంటే నిమ్మరసానికి ఉన్న గుణం కొవ్వుని కరిగిచ్చేస్తుంది. లివర్కి కూడా హెల్త్ నిమ్మరసం. హాయిగా మీరు దాంట్లో అవసరమైతే అల్లం రసం పిండుకోండి, కొద్దిగా తేనె, అల్లం రసం, కొద్దిగా నిమ్మరసం పిండుకొని, మీకు నీరసం అనిపిస్తుంది కదా, నేను 12 అవర్స్ టైం ఇచ్చా కదా, మరి లాంగ్ టైం అలవాటు పడ్డ ప్రాణాలు కదా. నీరసం అనిపిస్తే ఇది మంచిగా స్టిప్ చేయండి. మంచిగా ఒకేసారి గడగడ లొడ తాగొద్దు దయచేసి. మీరు మంచిగా మెల్లగా తాగండి, స్లోలీగా తాగండి. ఓకే ఫ్రెండ్స్, అప్పుడు మీకు ఎనర్జీ వస్తుంది, ఆగగలరు. ఆహారానికి మధ్య 12 గంటల వ్యవధి పెట్టండి. శారీరక శ్రమ పడండి. తినే ఆహారంలో కొవ్వు శాతాన్ని తగ్గించండి. అసలు తినొద్దు అన్నట్ల, కొవ్వు తినొచ్చు కానీ తినే శాతం తగ్గించండి కొద్దిగా. 2 గుడ్లు తినొచ్చు, ఉడకపెట్టిన గుడ్లు 2 తినొచ్చు, 4 కూడా తినొచ్చు, 4 వరకు పర్లేదు తినొచ్చు, ఏమవుదు. కానీ ఏదైనా సరే మేమేదైనా తింటాం సార్, మేము నోరు కట్టుకుని ఉండలేము, మేము చచ్చిపోతాం, కానీ మేము అన్నం వదలలేము, అన్నం లేకపోతే మేము బతకలేము సార్, మేము చచ్చిపోతాం అంటే ఒక పని చేయండి, మీరు తినండి అన్నాన్ని, చచ్చిపోవద్దు. దానికి ఒక మార్గం ఉంది, అది కూడా చెప్తా నేను. మీరు ఫుల్లుగా తినండి, కానీ ఒక పని చేయండి. నేను చెప్పే ఒక పని ఏంటది? పని చేయండి. అర్థమైందా? పని చేయండి, తినే అర్హతని పొందండి, తినండి, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. కష్టపడేవాడికి రాళ్ళని కూడా తీసుకునే శక్తి వస్తుంది. మన లివర్ ఎలా ఉంటుందో తెలుసా? కష్టపడుతుంటే మెల్ల మెరుస్తూ ఉంటుంది. అర్థమైందా? లివర్లో ఆ మెరుపు ఉన్నంతకాలం లివర్ హెల్తీగా ఉంటుంది, హార్ట్ హెల్తీగా ఉంటుంది, బ్లడ్ ఫ్రెష్గా ఉంటుంది, శరీరంలో మజిల్స్ వస్తాయి, ఫ్యాట్ ఉండదు. అర్థమైందా మీకు? అంత ప్రయోజనం ఉంది. ఒక్క లివర్ని మీరు కాపాడుకోవడం చేస్తే మీకు అంత ఉపయోగం ఉంది. మళ్ళీ ఏమంటున్నా నేను? తినండి అంటున్నాను కదా. ఆ తిండికి మధ్య గ్యాప్ ఇవ్వండి. ఇవాళ తిన్నారు,
బిర్యానీ తిన్నారు, సరే ఇవాళ బిర్యానీ తిన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నైట్ మీరు 8కి ఫుల్గా తిన్నారు బిర్యానీ. లోడ్ వేశారుగా, లివర్ మీద లోడ్ వేశారు, స్టమక్ మీద లోడ్ వేశారు. ఎంత లోడు మరి మీరు ఏం చేయాలా, దానికి ఒక టైం ఇవ్వాలా. ఇవాళ 8కి తిన్నారు కదా, నైట్ 8కి తిన్నారుగా, పొద్దున్న 10 వరకు ఏం తినకండి మళ్ళీ. అప్పుడు ఏమైంది, చాలా మధ్యలో గ్యాప్ వచ్చింది మీకు 12 గంటలు 14 గంటలు. ఈ గ్యాప్లో మీరు తిన్నదంతా కూడా ప్రాసెస్ అయిపోద్ది, బ్లడ్లోకి వెళ్ళిపోద్ది. బ్లడ్ ఏమో కొంత మీరు పని చేయరు కదా, మెటబాలిజం సరిగ్గా ఉండదుగా, కొంత మిగిలిద్ది, మళ్ళీ లివర్లోకి వచ్చేస్తుంది. లివర్ కొవ్వు కింద కొంత దాస్తుంది. కానీ మీరు లాంగ్ టైం ఇచ్చారుగా, మళ్ళీ ఏమైద్ది మీకు ఆహారం మీరు ఇవ్వరు కదా మధ్యలో మళ్ళీ, కనుక అది మళ్ళీ కొవ్వు అనేది మళ్ళీ యూటిలైజ్ అయిపోద్ది. మళ్ళీ లివర్లో పెట్టిన కొవ్వు మళ్ళీ లివర్ ఏం చేస్తుంది, అమ్మ వీడు మళ్ళీ ఇవ్వలేదు, నాకు ఒక ఛాన్స్ దొరికింది అని ఆ కొవ్వుని కరిగించి మళ్ళీ ఎనర్జీ కింద నీకు పంపించేస్తుంది. మీరు రాత్రి 8కి తిన్నారు కదా, మళ్ళీ ఉదయం 10 వరకు కూడా మీకు అంత అనిపిది, ఏమనిపించదు. అలవాటు ఇది వేరు, ఆకలేస్తుంది, మళ్ళీ మధ్య మధ్యలో తినాలనిపిస్తుంది. అంత ఇదేంటంటే ఇది ప్రాసెస్ కాదు, ఇది అలవాటు. మనం ఒక టైం టు టైం తినే అలవాటు ఉంటే కూడా డైజెషన్ జ్యూస్ రిలీజ్ అవుతాయి. కానీ అలా అని మనం తొందరపడి వేయద్దు, దాన్ని లోడ్ వేయద్దు. 12 గంటలు కరెక్ట్ ప్రాసెస్. మనం తిన్న తర్వాత అంతా జరగాలి సవ్యంగా అంటే 12 గంటలు పెట్టింది. అర్థమైందా? అవసరమైతే పొద్దున్న 8కి లెగిసి వర్క్ చేయండి, 10 వరకు వర్క్ చేయండి. మరి తిన్నారుగా బిర్యానీ, 8కి బాగా కుమ్మేశారుగా బిర్యానీ, మైసూర్పాకులు, జిలేబీలు అన్నీ తిన్నారు, తినండి. కానీ దానికి టైం ఇవ్వండి, కష్టం చేయండి. మీరు తిన్న తిండిని ఒక్కసారి గుర్తుంచుకోండి, తిన్నాం, అరే పట్రా పోయి మరి 2 గంటల వరకు చేయండి పని. మీరు 100 ఏళ్ళు పక్కా బతుకుతారు, ఏ రోగం లేకుండా, పక్కా. ఏ డాక్టర్ అవసరం ఉండదు, ఏ రోగము రాదు, హార్ట్ అటాకు రాదు, కిడ్నీలు ఫెయిల్ అవ్వవు, ఏమీ అవ్వవు మీకు. ఇప్పుడైనా గుర్తుంచుకోండి, మేము తిన్న తిండి క్యాలరీస్గా మారాక ఆ క్యాలరీస్ని ఖర్చు చేయండి, పని చేయండి. పని చేస్తే మరి క్యాలరీస్ ఎలా ఖర్చు అవుతాయంటే పని చేయాలి. రన్నింగ్ చేయండి, వాకింగ్ చేయండి, వర్క్ చేయండి. అది నేను చెప్పేది ఏంటి, వర్క్ చేయండి. వర్క్ చేస్తే మీకు లాభం. తోట పని చేస్తే మీకు కూరగాయలు వస్తాయి, పని అయితే, ఎక్సర్సైజ్ అయితే, అంత లాభం అయింది మీకు. ఉట్టి ఎక్సర్సైజ్ గాల్లో చేసి వాకింగ్కి వెళ్ళొస్తే, వాకింగ్కి వెళ్ళొచ్చి ఉట్టి ఎక్సర్సైజ్ చేస్తే మనకి హెల్త్కి మంచిదే, కానీ దానివల్ల బెనిఫిట్ ఏమి ఉండదు మళ్ళీ కదా, టైం వేస్ట్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ అదొక బాధ ఉంటుంది. అది పని చేస్తే సంతోషం, అరే మనం ఎక్సర్సైజ్ చేసాం, పని కూడా అయింది, మనకి లాభం కూడా ఉన్నాయిరా, అరే భలే ఉందిరా, ఇదేదో టెక్నిక్ బాగుంది కదా అంటే మనం పనిని ఎక్సర్సైజ్ లాగా చేయాలా ఫ్రెండ్స్. పనిని ఎక్సర్సైజ్ లాగా చేయండి. మీరు పనిని ఎక్సర్సైజ్ అనుకొని చేయండి, మీకు కష్టం అనిపించదు, నష్టం అనిపించదు, ఏదో కోల్పోతున్నాం మనం అన్న ఫీలింగ్ రాదు, రెట్టింపు సంతోషం వస్తుంది. అరే మనం పని చేస్తున్నాం అంటే ఎక్సర్సైజ్ కూడా అవుతుంది, లాభం కూడా ఉందని మీకు సంతోషంగా చేస్తారు. అర్థమైందా ఫ్రెండ్స్? ముందు మీకు ఇష్టం లేకుండా ఏదోలా ఉంటుంది, ఎందుకంటే అది మీ శరీరం అలా మందం అయిపోయింది, వాతం పట్టేసింది మీకు. అలా వాతం ఉన్నోడికి కూడా ఆలోచనలు కూడా వాతంలానే మందంగా ఉంటాయి, వాడికి చేయాలనిపించదు. ఆ ఫీలింగ్ అనేది పోవాలంటే ముందు మనం దాన్ని బలవంతంగా చేయాలి కొన్ని రోజులు, ఆ తర్వాత అలవాటైపోయి చేయకపోతే ఉండలేరు ఫ్రెండ్స్. అర్థమైందా? చేయకపోతే ఉండలేరు అప్పుడు పని. అప్పుడు మీ శరీరం రాంబాణంలా ఉంటుంది. ఎలా ఉంటుంది? మీ శరీరం ఒక రాంబాణం, అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కనుక దయచేసి మా వీడియోల్లో డెప్త్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, బాధ్యత ఉంటుంది, కనుక కొద్దిగా లాంగ్ టైం కూడా ఉంటుంది. దయచేసి మీరు నా వీడియోని ఒక్కసారి విన్నారంటే, ఒకసారి నా వీడియోని విన్నారంటే మీరు జీవితంలో ఎన్ని వీడియోలు చూసినా నా వీడియోని మర్చిపోకూడదు. మీరు అంత డెప్త్, అంత పెయిన్, అంత బాధ్యతగా చెప్తాను నేను వీడియోని. ఇదంతా ఎందుకు అసలు అంటే బాగుండాలి, ఆరోగ్యాన్ని అవగాహన లేకపోతే ఆరోగ్యం చెడిపోద్ది. ఆరోగ్యం అంటే అవగాహన కలిగించాలి అనేసి వీడియోలు. మన శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి, దాంట్లో లివర్ ప్రధానమైంది, కీలకమైంది. దాన్ని చెడగొట్టుకుంటే శరీరం అంతా కూడా ప్రాబ్లంలో పడిపోద్ది. కళ్ళ మస్కలు కూడా వస్తాయి, రక్తం బాగా లేకపోతే కళ్ళు కూడా మస్క బారుతాయి, బ్రెయిన్లో క్లాట్స్ వస్తాయి, హార్ట్ స్ట్రోక్ వస్తుంది, బ్రెయిన్లో బ్లాక్స్ వస్తే పెరాలసిస్ స్ట్రోక్స్ వస్తాయి. చూసారా? ఒక్క లివరే, మళ్ళీ ఇదంతా కారణం లివరే, కడుపు, స్టమక్.
లివర్ అంటే లివర్ కూడా స్టమక్కి సంబంధించింది. జీర్ణక్రియ సక్రమంగా జరగాలంటే లివర్ ప్రాసెస్ బాగుండాలా. లివర్ ప్రాసెస్ బాగుంటే ఇంటెల్టే బిగ్ స్మాల్ ఇంటెస్టైన్స్ బిగ్ ఇంటెస్టైన్ అనేవి సరిగ్గా పనిచేస్తాయి. పెద్ద ప్రేగు చిన్న ప్రేగు సాఫ్గా ఉంటాయి. మోషన్ ఫ్రీ అయిద్ది. జీర్ణక్రియ కరెక్ట్గా జరిగింది అంటానికి ఇంకొక సిమ్టమ్ మోషన్ ఫ్రీ అయిద్ది. జీర్ణక్రియ సరిగ్గా లేదు, లివర్ ప్రాబ్లంలో పడితే మోషన్ సరిగ్గా అవదు, మలబద్ధకం పట్టుకుంటుంది. మలబద్ధకం వల్ల లోపల స్మెల్ గలీజు పేరుకుపోద్ది, మీకు గ్యాస్ ఫామ్ అయిద్ది. తంతు ఉంటే హార్ట్లో పెయిన్ వస్తుంది, మంట వస్తూ ఉంటుంది, తలకాయకి కూడా కొడుతుంది గ్యాస్, తలకాయ నొప్పి వస్తుంది గ్యాస్ ఉన్న వాళ్ళకి. కనుక మీరు లివర్ మీకు ఎవరైనా మీకు లక్షణాలు కనబడితే నాకు ఫోన్ చేయండి, కామెంట్ బాక్స్లో పెట్టండి, సార్ నాకు ఇలా ఉంది, దీనికి ఎలాగా నేను ప్రాసెస్ చేయాలి అని అడగండి, నేను చెప్తా. అది ఆయుర్వేద వైద్యం చేస్తాం మేము. ఆయుర్వేదం అంటే ఇప్పటిది కాదు, వేదకాలం నాటి ఆయుష్ని పెంచే మన వనమూలికలు చెట్ల నుంచి పుట్టింది ఆయుర్వేదం. ఏ మందైనా చెట్టు నుంచే, ఇంగ్లీష్ మందులు కూడా చెట్ల నుంచి వచ్చినాయే. భూమి నుంచి చెట్ల నుంచి మూలికలు మెటీరియల్స్ అన్నీ తీసి వాళ్ళు ఖనిజ లవణాలు మొత్తం 110 115 ఎలిమెంట్స్ ఉన్నాయి మూలకాలు. అన్నీ కూడా భూమి నుండి చెట్ల నుంచి గాలి నుంచి వచ్చినాయే. ఇంగ్లీష్ మందులు మాత్రం ఎక్కడ తయారు చేస్తారన్న, మొత్తం చెట్ల నుంచి భూమిలో నుంచి సముద్రాల నుంచి తీసి తయారు చేస్తారు. ఆయుర్వేదం అనేది ఏంటి, మొక్కల నుంచి, దాదాపుగా 90% మొక్కలే ఆయుర్వేదం. అన్న ఆయుర్వేదాన్ని తక్కువగా చెప్తూ ఉంటారు కొంతమంది, దయచేసి చెప్పొద్దు. ఇప్పుడు సైన్స్లో మెడిసిన్ ఎలా వస్తుందంటే, ఒక మెడిసిన్ తయారు చేయాలంటే ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ప్రాసెస్ చేసి దాని మీద ఎనాలిసిస్ చేసి ప్రయోగాలు చేసి దాన్ని రుజువు అది ఓకే అన్నాక కన్ఫామ్ అయ్యాక అప్పుడు మార్కెట్లో విడుదల పెడతారు. మరి ఆయుర్వేదం ఎన్నో వేదాల కాలాల నుంచి ఆయుర్వేదం ఉంది. వీళ్ళు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకే ఒక ట్యాబ్లెట్ని విడుదల చేస్తున్నారుగా మార్కెట్లోకి. మరి వేదకాలం నుంచి ఉన్న ఆయుర్వేదాన్ని ఎందుకు నమ్మరు? నమ్మకం ఎలా కుదిరిద్ది అన్న? ఇప్పుడు నువ్వు వాడి దాన్ని ఎలా ఉందో తెలుసుకుంటేనేగా నమ్మకం. మరి ఆయుర్వేదాల్లో కూడా వాడేగా చెప్పేది. వాళ్ళు వాడి బాబు ఈ వ్యాధికి ఇది పనిచేస్తుంది అని వాళ్ళు చెప్తారు, ఎక్స్పీరియన్స్గా చెప్తారు. అది దాన్ని తక్కువగా అంచనా వేసేసి చెట్ల ఆకులతో తగ్గిపోద్దా, ఆయుర్వేదం పనిచేస్తుందా? చెప్పండి. సైన్స్ ఇప్పుడు ఎంతకాలం అయింది? సైన్స్ బయటకు వచ్చి 40-50 సంవత్సరాలు, ఒక 70 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, సైన్స్ ఉంది. అప్పుడు ట్యాబ్లెట్ ఉంది. సైన్స్ ఎప్పుడూ ఉంటుంది. సైన్స్ మన పుట్టక నుంచి సైన్స్ ఉంది. సైన్సే ముందు పుట్టింది, మనం సైన్స్ కాదు. ఈ డాక్టర్లు ఈ ట్యాబ్లెట్లు ఎంతకాలం నుంచి వచ్చినాయి చెప్పండి? ఒక 60-70 సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి వచ్చినాయి కదా. మరి అంతకుముందు ఎవరు లేరా? జనాలకు అప్పుడు రోగాలు రాలేదా? మరి వాళ్ళు బతకలేదా? అంటే అప్పుడు ఎలా వాళ్ళు గెటన్ అయ్యేటోళ్ళు? ట్యాబ్లెట్ లేకుండా, ఇంజెక్షన్ లేకుండా. విష జ్వరాలు అప్పుడు ఉన్నాయి. వైరస్ ఎప్పుడు ఉంది. భూమి పుట్టినప్పటి నుంచి వైరస్ ఉంది. వైరస్ వల్ల అప్పుడు రోగాలు వచ్చాయి. మరి అప్పటి నుంచి వాళ్ళు ఆయుర్వేదంతోనే బతికారు. అర్థమైందా మీకు? కనుక ఆయుర్వేదాన్ని తక్కువగా అంచనా వేయొద్దు. నేచురోపతి అనేది కూడా ఒక సబ్జెక్టే కదా. అది కూడా 4 సంవత్సరాలు చేయాలి. నేచురల్గా మొక్కల నుండి తయారు చేసే మూలికలతో ట్యాబ్లెట్ ఇంజెక్షన్ లేకుండా వ్యాధుల్ని, రోగాల్ని, నొప్పుల్ని తగ్గించే విధానాన్ని నేచురోపతి అంటారు. నేచురల్గా ప్రకృతి సహజంగా చేసేటటువంటి వైద్యాన్ని నేచురోపతి అంటారు. మరి నేచురోపతి ఆషామాషిగా ఉందా? మరి కొంతమంది డాక్టర్లు చాలామందిని నేను చూస్తున్నాను. దయచేసి మీరు ఎంబీబీఎస్ చేశారు, మీ నాలెడ్జ్ మీకు ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఆయుర్వేదాన్ని తక్కువగా చెప్పకండి, అంచనా వేయకండి. అర్థమైందా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ ఉంటుందండి, మీరు షుగర్కి ఇస్తారు. అది వేసుకోగానే షుగర్ బ్లడ్లో నుంచి తగ్గిద్ది. ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? తగ్గిపోయి వెంబటే నోట్ల నుంచి బయటకు వచ్చేస్తుందా? షుగర్ రాదుగా. అది ఎక్కడో చోట స్టోర్ అయింది, మళ్ళీ అది డేంజరేగా. అలాగనే ఇప్పుడు ఆయుర్వేదంలో కాకరకాయ తింటే షుగర్, మీరు నవిలి చూడండి. షుగర్ ఉన్నోడికి పచ్చి కాకరకాయ ఇచ్చి నవిలి మింగేసిన ఒక అరగంట తర్వాత షుగర్ టెస్ట్ చేయండి, ఎంత ఉంటుందో తెలుస్తుంది. ముందు టెస్ట్ చేయండి 200 300 ఉందనుకోండి. పచ్చి కాకరకాయ ఇచ్చాక నవిలి మింగిన ఒక అరగంట తర్వాత షుగర్ టెస్ట్ చేయండి, ఎంత ఉంటుందో తెలుస్తుంది మీకు. మరి కాకరకాయ పనిచేయదా? అనుభవం. ఇప్పుడు ఆయుర్వేదం అంటే ఏదో నాటకు చెప్పడం కాదు కదండి, అనుభవం తెలిసి చేసి దాంట్లో మీ ఇంగ్లీష్ మెడిసిన్ ఎలాగ ప్రాసెస్ చేస్తారండి తెలుసు కదా.
ఒక మెడిసిన్ మార్కెట్లోకి రావాలంటే దాన్ని 2-3 సంవత్సరాలు దాని యొక్క ఎఫెక్ట్, దాని యొక్క అనాలిసిస్ చేసి అది ఎలా పనిచేస్తుంది మొత్తం కన్ఫామ్ అయ్యాక మార్కెట్లోకి వస్తుంది. మరి మీ సైన్స్, మీ డాక్టర్లు ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్ రాకముందు నుంచి ఆయుర్వేదం ఉందండి. ఆయుష్ ఆయుధాలు మనకి ఆయుర్వేదం అనేది ఎప్పటి నుంచి వచ్చింది? వేదకాలం నుంచి ఆయుష్ని పెంచే నేచురల్గా వచ్చినటువంటి సహజ సిద్ధంగా పుట్టినటువంటి యొక్క మందుని దీన్నే ఆయుర్వేదం అంటారు. వేదకాలం నాటి మందులు, నేచురల్గా సహజంగా పుట్టినటువంటి ఔషధాలని ఆయుర్వేదం అంటారు. దాన్ని దయచేసి తక్కువగా చెప్పకండి. మీది గొప్పదే కాదనట్లేదు. సడన్గా యాక్సిడెంట్ అయితే డాక్టర్ అవసరమే. ఎమర్జెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యువర్ ట్రీట్మెంట్. బట్ థింకింగ్ యూ, బాగా ఆలోచించండి. అంత మాత్రాన మా ట్యాబ్లెటే గొప్పది అంటే అందరు అనట్లేదు, సారీ, అర్థం చేసుకున్న వాళ్ళు ఓకే, నేను వాళ్ళకి ఫేవర్గా ఉంటాను. కానీ కొంతమంది చెప్తున్నారు నేచురోపతి చదవండి. మీరు కూడా, మీరు ఎంబీబీఎస్ చదివి నేచురోపతి మంచిది కాదంటే అప్పుడు నేచురోపతి చదివినోడు ఎంబీబీఎస్ మంచిది కాదని చెప్తాడు. మీరు ఒకళ్ళొకళ్ళు అనుకుంటే ప్రయోజనం ఏముంది? తప్పది. ఒకళ్ళొకళ్ళు అనుకుంటూ కాలయాపన చేయడం, అది ద్వేషాలు అది మంచి పద్ధతి కాదు. తెలివిగల్లోడు ఆలోచిస్తాడు, తక్కువోళ్ళు తొందరపడద్దు. ఆయుర్వేదం అనేది చేయండి, మీరు అనాలిసిస్ చేయండి. మీరు కూడా డాక్టర్లే కదా, మీరు కూడా ఒక విధంగా సైంటిస్టులే కదా, మీరు ఆలోచించగలరు కదా, మీరు కూడా ట్రై చేయండి. చెప్పొద్దు, నోటి మాట చెప్పొద్దు. కాకరకాయ షుగర్ పని చేయదు, కాకరాకు పని చేయదు, యాపాకు పని చేయదు అనొద్దు. షుగర్ పేషెంట్కి ఒక గ్లాసు యాపాకు ఇవ్వండి, చిన్నది ఒక డోసు ఇవ్వండి, తగ్గిద్దో లేదు చూడండి. టెస్ట్ చేపియండి, ముందు చేయండి. యాపాకు ఇచ్చిన తర్వాత, రసం ఇచ్చిన తర్వాత చేయండి. చచ్చిపోడుగా ఆయన ఎందుకు? టెస్ట్ చేయండి. టెస్ట్ చేసి చచ్చిపోతాడు చచ్చిపోడుగా. భయం ఎందుకు? చేయండి. తగ్గుతో లేదు చూడండి. మీ మెట్ఫార్మిన్ ఎలా పనిచేస్తుంది, అది ఎలా పనిచేస్తుంది, మీరంతా ఈ ప్రాసెస్ చేసి చెప్పండి దయచేసి. మీరు ప్రాసెస్ చేసి, అన్నా నేను మెట్ఫార్మిన్ వేస్తే షుగర్ తగ్గింది, తర్వాత తగ్గలేదు అని అనొద్దు. చూసి అప్పుడు తగ్గకపోతే అప్పుడు తగ్గలేదన్నా ఇది కరెక్ట్ కాదని చెప్పండి. దానికి అందరం ఒప్పుకుంటాం. తప్పే. ఇప్పుడు వాస్తవాన్ని ఎవడైనా ఒప్పుకోవాలి, తప్పదు. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడంటే కనబడుతున్నాడు, లేదురా పడమట ఉదయిస్తాడంటే అది కరెక్టేనా? కనబడుతుంది కళ్ళకి, అక్కడ చెప్పడానికి ఇది లేదు. ఇది కూడా అంతే. చేయండి, మీకు రుజువు అయ్యాకే అప్పుడు మాట్లాడండి. మీరు ఉట్టిగానే కాకరకాయ తింటే పనిచేయదు, యాపాకు రసం తాగితే పనిచేయదు. మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ పనిచేస్తుంది. కానీ మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ వేపాకు కంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. అర్థమైందా మీకు? వేపరసం కంటే. వేపరసం కానీ కాకరకాయలు కానీ తింటే ఏమైందంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండవు. వాటి వల్ల కిడ్నీలు పోవు, ఇవో. మెట్ఫార్మిన్ వాడండి. మెట్ఫార్మిన్ వాడినోడు ఏమవుతుంది? డోస్ పెంచుతున్నారు. డోస్ పెరిగిన తర్వాత ఇన్సులిన్ ఇస్తున్నారు. ఇన్సులిన్ కూడా పడిపోయాక ఇక వాడిని తీసుకెళ్ళిపోవడమే పాడికి. అవునా కాదా? మీరే చెప్పండి. గాంగ్రీన్ పడిపోద్ది. మెట్ఫార్మిన్తో పూర్తిగా షుగర్ పోదుగా, పోదు. కంట్రోల్ ఎక్కడ ఉంటుంది? కంట్రోల్ చెప్పండి. మీరు మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ వేయడు కానీ షుగర్ మీ నోట్లోంచి బయటకు వచ్చేస్తుందా? రాదుగా. అది శరీరంలో ఎక్కడో చోట మళ్ళీ దయ్యంలా దాక్కుంటుంది. దానివల్ల డ్యామేజ్ అవుతాయి, అవయవాలు డ్యామేజ్ అవుతాయి. మీరు టెంపరవరీ ట్రీట్మెంట్లు చేస్తున్నారు, మళ్ళీ దాన్ని ఏమో మీరు పక్కాగా చెప్తున్నారు. టెంపరవరీ అని చెప్పండి దయచేసి. కంట్రోల్. మీరు చెప్పే మాట ఇదే. కంట్రోల్ కాదు, తీసి పడేయాలి దాన్ని. అర్థమైందా? లైఫ్ స్టైల్ మార్చి కార్బోహైడ్రేట్స్ తగ్గించుకుంటూ పోయి మళ్ళీ క్లోమగ్రంథిని యాక్టివేట్ చేస్తే షుగర్ రివర్స్ అయిపోద్ది. కాకపోతే జనాలకు వచ్చిన బాధలు ఏంటంటే ఇదేనండి, కష్టపడకపోవడం, శ్రమ చేయకపోవడం, బద్ధకం, లేజీనెస్. తిండి కావాలి, పని వద్దు. తిండి బాగా కావాలి, స్వీట్లు కావాలి, మాంసం కావాలి, చికెన్ కావాలి, ఫిష్ కావాలి, మటన్ కావాలి, అన్నీ కావాలి, పని వద్దు. ఏమో పని అంటే దొంగలైపోయారు, పని వద్దు. జాబులు కూడా సుఖంగా కూర్చొని సంపాదించుకోవాలి. అసలు మైండ్ సెట్టే బాగాలేదండి మానవుడిది ఈ భూమి మీద. ఎంతసేపటికి సుఖంగా సంపాదించాలి, కుర్చీలో కూర్చొని ఫ్యాన్కి ఏసీలో కూర్చొని సంపాదించాలి. మనకు పని వద్దు, శ్రమ వద్దు, చెమట పట్టొద్దు, డబ్బులు మాత్రం రావాలి. ప్రతి ఒక్కడి మైండ్ సెట్ ఎట్ అయిపోయిందండి. కనుక
దయచేసి, అంటే తప్పుగా అంటాను అనుకోవద్దు, మీరు కొంతమంది తెలియక కూడా అలా చేస్తూ ఉంటారు. అందుకని వాళ్ళకి అవగాహన ఇవ్వడం కోసం వీడియో చేస్తాను. మీ ఆరోగ్యం అంతా బాగుండాలి, మనందరం బాగుండాలని. ఓకే, కనుక దయచేసి శారీరక శ్రమ, ఆహార నియమాలు, లైఫ్ స్టైలు మార్చండి. మీ లివర్ కూడా ఆటోమేటిక్గా, మీకు లివర్ దాదాపుగా 80% చెడిపోయే వరకు తెలియదు, తర్వాత తెలిసి ప్రయోజనం ఉండదు. కనుక ముందు జాగ్రత్త చేయండి. కనుక మీ లివర్ని కాపాడుకోండి. తర్వాత మీకు లైఫ్ అంతా కూడా అమృతమయం, బంగారు జీవితం, బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఆరోగ్యం లేకపోతే కోట్లు ఉన్న వేస్టే. మీరు ఆరోగ్యంగా ఉండి మీరు గంజి తాగండి. కొద్దిగా మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చక్కగా పచ్చడి చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా గంజి తాగండి. మీ ₹1,00,00,000 ఇచ్చే ఆనందం కూడా, అది ఇచ్చే ఆనందం మీ ₹1,00,00,000 కూడా ఉండవు. అది మనిషి అలా ఆలోచిస్తే మనిషి హెల్తీగా ఉంటాడు. ఎప్పుడైతే ఆశపడతాడో, అత్యాశకు లోనవుతాడో, విపరీతమైన తిండి తినేస్తాడో, శారీరక శ్రమ లేకుండా ప్రవర్తిస్తాడో, ఇక వాడిని ప్రకృతి అవాయిడ్ చేస్తుంది. ప్రకృతి చంపేస్తుంది, వాడిని బతకనీదు. ప్రకృతి ఒప్పుకోదమ్మా, పని చేయకపోతే ప్రకృతి ఒప్పుకోదు. మనం బద్ధకం చేస్తాం, లేజినెస్ చేస్తాం, కానీ ప్రకృతికి నచ్చవు. ప్రకృతి మాట మనం వినాలి, ప్రకృతితో పాటు బతకాలి, ప్రకృతిలో బతకాలి, మనం ప్రకృతిలో జీవించాలి. ప్రకృతి ఏమంటుందంటే సంతోషంగా, అరే బిడ్డ 100 సంవత్సరాలు నువ్వు బతుకుతావు అంటది. నువ్వు ప్రకృతికి విరుద్ధంగా చేయొద్దు. తినే తిండ్లు వేరు, పడుకునే టైంలు వేరు, చేసే పనులు ఏమో వేరు. ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించడం వల్లనే ఈ రోగాలు, థైరాయిడ్, షుగరు, బీపీ, గ్యాసు, అన్ని లాంటి ప్రాబ్లాలే బాసు. కనుక మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. డాక్టర్లని, మల్టీ హాస్పిటళ్ళని పెంచొద్దు మీరు దయచేసి. మల్టీ హాస్పిటల్లో డాక్టర్లు పెరుగుతున్నారంటే మనం పోతున్నట్టే. అర్థమైందా మీకు? డాక్టర్లు పెరగొద్దు, హాస్పిటళ్ళు పెరగొద్దు. అంటే ఏంటి? మనం ఆరోగ్యంగా ఉన్నామని. ఎప్పుడో ఏదో ఒకటి ఎక్కడో ఒక హాస్పిటల్ ఉండేది. హైదరాబాద్లో 5-10 ఉండేవి మొత్తం అన్ని ఊర్లకు కలిపి. అర్థమైందా? ఇప్పుడు ఊళ్ళల్లోనే ఉన్నాయి 10-20, ఉట్టి ఊర్లలో, మన టౌన్లోనే. ఇక హైదరాబాద్లో చెప్పొద్దు, వేలల్లోనే ఉన్నాయి. ఏంటిది? జనాలు పెరుగుతున్నారు, హాస్పిటళ్ళు పెరుగుతున్నాయి, అనారోగ్యం పెరుగుతుంది. మన భారతదేశాన్ని షుగర్ ఇండియా చేసేసారు. అవునా? ఒక మినిస్టర్ గోల్డ్ ఇండియా అంటాడు, ఒక మినిస్టర్ ఏమో సిల్వర్ ఇండియా అంటాడు. ఏ ఇండియా కాదు మంది, షుగర్ ఇండియా అయింది చివరికి. అవునా కాదా? షుగర్ ఇండియా అవడానికి కారణం ఏంటి? లేజినెస్, శ్రమ లేకపోవడం, విచ్చలవిడి తిండి, మానసిక ఒత్తిడి, ఇవన్నీ ప్రధాన కారణాలు. మానసిక ఒత్తిడి, విచ్చలవిడి తిండి, శారీరక శ్రమ లేకపోవడం, ఈ మూడే మన దేశాన్ని భారతదేశం షుగర్ ఇండియాగా మార్చేస్తుంది. కనుక దయచేసి మన భారతదేశాన్ని ఆరోగ్యకరమైన భారతదేశంగా మార్చాలంటే జీవిత విధానాన్ని మార్చండి. విచ్చలవిడి తిండిని మార్చండి. తినండి. స్వీట్ తినాలనిపిస్తే 1-2 ముక్కలు తినండి, కష్టపడండి. చికెన్ బిర్యానీ తినాలనిపిస్తే వారానికి 1 కడుపు నిండా తినండి, కష్టపడండి. కష్టపడేవాడికే తినే అర్హత ఉంది. దయచేసి కష్టపడేవాడు తినొచ్చు. కష్టం, శారీరక శ్రమ, చెమట పట్టనోడు తినొద్దు. తిన్నా చాలా లిమిట్గా తినండి. వాడు ఇంతే తినాల, పిట్టంతా తినాలాడు, ఇంతే తినాల. వాడికి అర్హత లేదు. ఇంతే తిని ఏదో కూర్చొని కంప్యూటరు లేకపోతే ఇలాంటి ఉద్యోగాలు, మెల్లటి కూర్చొని చేసుకునే ఉద్యోగాలు చేయాలి. అర్థమైందా? స్వీటు తినొద్దు, టీలు తాగొద్దు, కాఫీలు తాగొద్దు, కొద్దిగా తినాలి, ఇంతే తినండి. అది కూడా అండు కొర్రలు అలానే తినండి. అన్నం కూడా తినొద్దు. మీరు ఇంత అన్నం తిన్నా మీకు దాదాపుగా ఒక 500-600 క్యాలరీస్ వెళ్ళిపోతాయి బాడీలో. మీరు 100 క్యాలరీలు ఖర్చు పెడతారు, మళ్ళీ 400 క్యాలరీలు ఎవడు ఖర్చు పెట్టాలి? అర్థమైందా మీకు? స్కూళ్ళల్లో కూడా పిల్లగాడిని ఆడిపిట్లా, కాలేజీల్లో ఆటలు లేవు, పాఠశాలల్లో ఆటలు లేవు, స్కూళ్ళల్లో ఆటలు లేవు. ముందు గ్రౌండ్ ఉంటేనే పర్మిషన్ ఇచ్చేది గవర్నమెంట్.
ప్రైవేట్ స్కూళ్ళల్లో గ్రౌండ్ ఉంటే, ప్లే గ్రౌండ్ ఉంటేనే పర్మిషన్. ఎందుకంటే ఆరోగ్యం ముఖ్యం పిల్లలకి. పిల్లలు ఆరోగ్యం చెడిపోయాక వాడు చదివి ఏం లాభం? వాడు రోగాలతో బాధపడుతుంటే తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు ఏడవడమే. వాడు ఇంజనీర్ చదివే నాటికి రోగాలు కూడా జరుగుతాయి. వాడు చదువు పెరిగిద్ది, రోగాలు కూడా పెరుగుతాయి. సో రెండు సమానంగా వస్తున్నాయి ఇప్పుడు. ఈ చదువులో డిగ్రీలు తీసుకునేటప్పటికి రోగాలు కూడా డిగ్రీలు తీసుకుంటున్నాయి. మంచి సంపాదన తినేటానికి వచ్చేటప్పటికి నోరు బంద్, షుగరు, బీపీ, థైరాయిడ్. కనుక దయచేసి స్కూల్ పిల్లలకు కూడా ఎక్సర్సైజ్ కంపల్సరీ. స్కూళ్ళల్లో కూడా ఎక్సర్సైజులు పెట్టాలా. మళ్ళీ ఇంతకుముందు పెట్టేది బాగానే ఉండేది, కానీ ఏ రోగం వచ్చిందో అందరూ ఇప్పుడు చదువు 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 చదివి చచ్చిపోవడం కోసమే చదవాలి అంతే. ఆటలు లేవు, వాళ్ళకి ఎక్సర్సైజులు లేవు, ఏమి లేవు. ప్రైవేట్ స్కూళ్ళల్లో చూడండి, మొత్తం హైదరాబాద్ కానీ అన్ని ఊళ్ళల్లో టౌన్లలో చదువే కాన్సన్ట్రేషన్ తప్ప హెల్త్ అనేది ఎవడు పట్టించుకుంటున్నాడు చెప్పండి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో పీరియడ్ పెట్టేది డ్రిల్ మిషన్, డ్రిల్ సార్ ఇప్పుడు డ్రిల్ సార్ పేరుకు పెడుతున్నారు, అసలు డ్రిల్లే చెప్పట్లా పిల్లలకి, గేమ్సే ఆడిపిట్లా. వాడు ఎప్పుడు చదువు మార్కులు రావాలా, ప్రోగ్రెస్ కార్డులో ఫస్ట్ ర్యాంక్ రావాలా. పేరెంట్స్ అట్టే తయారయ్యారు. మా అబ్బాయికి ఏంటండి మార్కులు తగ్గినాయి అంటున్నారు, కానీ మా అబ్బాయి ఏంటండి ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేయాలి సార్ అని ఒక్కడు అడగట్లా. మా పిల్లడు ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేయాలి సార్ అని ఒక్కడు అడగట్లా. ప్రోగ్రెస్లో మార్కులు ఎందుకు తగ్గినాయి చూడండి. మార్కులు అడుగుతున్నారు కానీ వాడు హెల్త్ ఏంట్రా బాబుని ఒక్కడు అడగట్లా. మీ స్కూల్లో మీరు వ్యాయామాలు చేపిస్తున్నారా, మీకు డ్రిల్ పీరియడ్ ఉందా, డ్రిల్ చెప్పిస్తున్నారా అని ఒక్క పేరెంట్ అడుగుతున్నాడండి. ఏం అడుగుతున్నారు? ప్రోగ్రెస్లో మార్కులు తగ్గినాయి, మా వాడిని చదివిట్లేదు, మీరు వేలు ఫీజులు తీసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వేలు ఫీజులు తీసుకుంటున్నప్పటికీ అమ్మ ఈ డబ్బులు రావేమరా అనేసి మార్కులు వేసి పెడతారు. హిస్సా ఖతం, దుకాన్ బంద్. వీడు చదివాడు, బాగా చదివేశాడు, ఇంజనీరు, డాక్టర్. మళ్ళీ కూర్చొని చేసే ఉద్యోగమే వీడు. ఎలాగబెట్టి వాడు చేసేది మళ్ళీ కూర్చొని చేసే ఉద్యోగమే. మరి వాడికి రోగం, మళ్ళీ వాడికి షుగరు, బీపీ, థైరాయిడ్, న్యూరాలజిస్టు, అంత మనకి పల్మనాలజిస్టు, కార్డియాలజిస్టు. ఇక ఈ జిస్టులు అసలు పేరు కూడా తెలిసేది కాదు. ఇప్పుడు ఈ డాక్టర్ల పేర్లు జిస్టులు ఎక్కువ అయిపోయారు. ఒకటే జిస్టులు, కార్డియాలజిస్టు, పల్మనాలజిస్టు, డెర్మటాలజిస్ట్, ఈ జిస్టులు మొత్తం ఆరోగ్యంగా జిస్టులు ఎక్కువైపోయినాయి. అది మన పరిస్థితి. కనుక జనాలు, పబ్లిక్, ముఖ్యంగా బ్రదర్స్, మీరు కూడా అందరూ మారాలి, మెల్లగా మారండి. ఇప్పటికైనా పోయింది, కొంపలే మునిగిపోలేదు, చాలా లాస్ అయిపోయాం మనం. మన భారతదేశాన్ని షుగర్ ఇండియాగా మార్చేసాం. కానీ దీన్ని రివర్స్ తీసుకోవాలి. ఇప్పుడు రివర్స్ చేయాలి. షుగర్లను రివర్స్ చేయొచ్చు, థైరాయిడ్ని రివర్స్ చేయొచ్చు. గ్యాస్, ముఖ్యంగా గ్యాస్ కూడా చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేయండి. గ్యాస్తోనే మీకు హెల్త్ పాడైందని తెలుస్తుంది, లివర్ పాడైందని తెలుస్తుంది. మీరు దయచేసి గ్యాస్ ఉన్నప్పుడే జాగ్రత్త పడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్లో పెట్టండి. మీకోసం మంచి వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి. మనిషి శరీరంలో ఒక్క అవయవం గురించి చెప్పాను నేను, ఒక్క లివర్ గురించి చెప్పాను. ఇంకా లివర్ గురించి ఇంకా ఉంది, కానీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇది కొద్దిగా చాలా లాంగ్ అయింది వీడియో. నా వీడియో చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, నా వీడియో చూసే కొద్ది చూడాలి, ఓపికతో చూడండి దయచేసి. లాభం ఉంటుంది నా వీడియోలు చూస్తే, మీకు లాభం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా అదే ఆలోచిస్తున్నారు, లాభం ఏంటి ఉండొచ్చు, కామన్, అది ఆశ కావడమే. కనుక మీకు లాభమే, నాకు లాభమే. నేను ఇరు వర్గాలకి లాభం ఉన్నట్టు చూస్తా. కొంతమంది చూడండి, నేనే బాగుండాలా, నాకే వచ్చేయాలి, అందరూ నేనే మిద్దెలు కట్టేయాలా, నేను కాలు తిరగాల, వాడు చూస్తూ ఉండాలి సైకిల్ మీద నుంచి. నా తత్వం అలా కాదు. నేను కారు ఎక్కితే వాడు కూడా కారు ఎక్కాలి, ఇద్దరం కారుల్లో సరదాగా తిరగాల. నేను బైక్ కొట్టి వాడు కూడా బైక్ కొనాలి, నేను సినిమాకి వెళ్తే వాడు కూడా సినిమా రావాలా, ఇద్దరం ఆ సినిమా గురించి చెప్పుకుంటూ చూడాలి. అది నా మనస్తత్వం. అంతే తప్ప అరే నేను కారు కొనాలో, వాడు సైకిల్ మీద చూడాలరా, వాడు నడుచుకుంటూ నన్ను చూడాలి, ఇలాంటి మెంటాలిటీ చాలామందికి ఉంది బ్రదర్స్. కానీ నా మెంటాలిటీ అలా కాదు. ఇప్పుడు నేను వీడియో పెడతానా, నాకు లాభం ఉండాలి, మీకు లాభం ఉండాలి. మీకు లాభం ఏంటి, నాకు లాభం ఏంటంటే, మీకు ఆరోగ్యపరంగా చాలామంది డ్యామేజ్ అవ్వకుండా ముందు జాగ్రత్తగా ఉంటారు. నేను చెప్పినటువంటి విషయాలు పాటిస్తే మీరు మాత్రం బంగారులాగా ఉంటారు. మళ్ళీ మీరు తినటం గురించి నోరు కట్టుకోమని చెప్పను, దాన్ని తింటే ఎలా చేయాలో కూడా చెప్తా. దయచేసి తినండి, నేను మిమ్మల్ని నోరు కట్టుకొని ఉండనివ్వండి అని అనను. బిర్యానీ తినాలి తినండి, గులాబ్ జామ్ తినాలా తినండి. కానీ ఒకటే చెప్తున్నా నేను,
తినేవాడి శ్రమ చేయండి, శ్రమ చేసేవాడికే తినే అర్హత ఉంది. కనుక దయచేసి మీరు నేను చెప్పినటువంటి విషయాల్ని మీకు నచ్చితే, ఈ వీడియో నచ్చినట్లయితే నా విషయాల్ని మర్చిపోకుండా పాటించండి. ఆరోగ్యంగా ఉండండి. మీకైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్లో పెట్టండి. నాకు తెలిసిన వరకు నా నాలెడ్జ్ని ద్వారా మా బ్రదర్స్, మన ఇండియన్స్, మన సహోదరులు, మన చుట్టాలు, మన ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్లు అందరికీ బాగుండాలని ఈ వీడియో పెడుతున్నాను. ఇంకా మరెన్నో వీడియోలు ఉన్నాయి, ఇంకా చాలా ఉంది, ఎన్నో విషయాలు ఉన్నాయి. మనిషి భూమి మీద సుఖంగా బతకాలి, సంతోషంగా బతకాలి. పనిని సంతోషంగా సుఖంగా చేయాలి. సుఖంగా అంటే మళ్ళీ మనం కష్టంగా చేసినప్పుడు తర్వాత మనం సుఖంగానే అనిపిస్తుంది. అంతే కదా ఫ్రెండ్స్, ముందు కష్టపడితే సుఖం విలువ తెలుస్తుంది. ఎప్పుడు సుఖంగా ఉన్నోడికి సుఖం అంటే ఏంటో తెలియదు. అది మనం అన్నిటినీ సమంగా అనుభవించాలి. కష్టాన్ని అనుభవిస్తే సుఖం తెలుస్తుంది. అర్థమైందా? అందుకనేసి తీపి తిన్నోడు, చేదు తిన్నోడికి తీపి రుచి బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. తీపి ఎప్పుడు బాగుంటుంది, కానీ చేదు తిన్నోడు ఇంకా బాగుంటుంది. అర్థమైందా? కనుక దయచేసి మీరు కూడా మంచిగా, మీరు స్వతహాగా మీరు ఎవరికి వాడే డాక్టర్. నీకు నువ్వే డాక్టర్ అయితే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళవు. అర్థమైందా? నువ్వేమి ఆలోచించకుండా తినేసి ఏదన్నా అయితే బ్లాకులు అయితే వాళ్ళ డాక్టర్లు ఉన్నారులే, వాళ్ళు కష్టపడేద్దాం, వాడే క్లీన్ చేసి పెట్టేస్తాడు. ఏం పెడతాడు? ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు డ్యామేజ్, లైఫ్లో ఏం తినలేవు, తిరగలేవు. అది గుర్తుంచుకుంటే నీకు ఆ భయం ఉంటుంది. నేను చెప్పేది ఏంటి? తిరుగు, కానీ శ్రమపడు. శ్రమ పడేటోడికి తినే అర్హత ఉంది. శ్రమ పడండి, హార్డ్ వర్క్ చేయండి, అన్నీ చేయండి. మీకు వాకింగ్ చేయడం ఇష్టం లేకపోతే పని చేయడం, వాకింగ్ చేయడం ఇష్టం లేకపోతే, ఎక్సర్సైజ్ చేయడం ఇష్టం లేకపోతే పని చేయండి. పని చేయడం ఇష్టం లేకపోతే వాకింగ్ చేయండి, రన్నింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. మాకు పని చేయాల్సిన అవసరం లేదు, మాకు కూరగాయలు పండించుకోవడం అంటే మీకు డబ్బులు ఉన్నాయి, మీరు కొనుక్కుంటారు, మీరు కొనుక్కోలేరని చెప్పట్లా. బయట అన్నీ కూడా మందులు, పురుగు మందులతో అమ్మే కూరగాయలే. అది తింటే మళ్ళీ రోగాలే వస్తాయి. మీరు ఎంత కంట్రోల్లో ఉన్నా లివర్ పాడైపోద్ది. మళ్ళీ పురుగు మందులు తిండి తింటే లివర్ పాడవుదా? మళ్ళీ అది ఒక పాయింట్ ఉంది ఇక్కడ. ఇంకా నెక్స్ట్ పెడతా ఆ వీడియో, పురుగు మందులు మనం తినే ఆహారం మీద ఇంకో నెక్స్ట్ వీడియో. కనుక దయచేసి మీరు ఆర్గానిక్గా మీరు మీ దొడ్లో పండించుకోండి. పురుగు మందులు కొట్టకండి. పురుగులు తినేయండి. పురుగులు మిగిలినే మనం తిందాం. పురుగులు తింటే మనం తింటే ఆరోగ్యం. అది అంటే పురుగులు తింటున్నాయంటే మనం కూడా తినొచ్చు అని అర్థమైందా? అది తినకుండా మందు కొడుతున్నాం అంటే ఏంటి? పురుగులు చచ్చిపోతున్నాయి అంటే, పురుగులు అంటే చచ్చిపోతాయి, మనం ఏం చేస్తాం? కొన్ని రోజులకి సత్తాం, అంతే. పురుగులు తింటున్నాయే మంచి, పురుగులు తినాలి మనం. అర్థమైందా? దయచేసి మీరు మంచిగా సొంతంగా పండించుకోండి. మీరు నేచురల్గా ఆర్గానిక్గా కొన్ని మందుల్ని తయారు చేసుకుని, ఏవి? గోమూత్రంతో, గోవులతో, పేడతో, మూత్రంతో అలాంటి మందుల్ని వాడండి. వేపపిండి, వేప నూనె, దానివల్ల మీకు ఏమవ్వదు. వేప నూనె తగలడం వల్ల మీకు పాయిజన్ కాదు. అది పురుగులు వస్తాయి, పురుగులు అటాక్ చేయవు. ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి బ్రదర్. మన వ్యవసాయం పురుగు మందులు ఎందుకు చేయగలం. కాకపోతే కొద్ది కష్టపడాలి. ఆ కష్టం పడలేకనే ఈ పెస్టిసైడ్స్ వాడుతున్నారు. వాళ్ళకి అంత ఓపిక లేదు, అంత పేషెన్సీ లేదు వాళ్ళకి. ఎక్కడ రైతులకి పేషెన్సీ ఉంది? వాళ్ళు సొంతంగా తయారు చేసి ట్రాక్టర్ పెట్టి దున్నేస్తారు, అది ట్రాక్టరే దున్నేస్తుంది. తెచ్చేస్తారు, విత్తనాలు 4 జల్లేస్తారు, ఇక పురుగులు మొదలవుతాయి. పురుగు మందు తెచ్చేస్తారు, కొట్టేస్తారు. రసాయన ఎరువులు తెస్తే జల్లేస్తారు, ఖతం. వాళ్ళకి అంత సింపుల్ చూసుకుంటాం వల్ల ఏమవుతుందంటే డ్యామేజ్ అయిపోతుంది. సింపుల్ అనేది చాలా డేంజర్. సింపుల్గా మనకు శ్రమ లేకుండా అయిపోవాలంటే డేంజర్లో పడతారు. శ్రమ పడితేనే ఒరిజినాలిటీ ఉంటుంది, కష్టపడితేనే దాని యొక్క ఫలితం కూడా బంగారంలా ఉంటుంది. మనం ఏది కష్టం లేకుండా చేయాలా అంటే అది మనకు నష్టం వస్తుంది. ముందు లాభం రావచ్చు, తర్వాత ఫలితం నష్టమే. కనుక దయచేసి కష్టం అనేది చేయండి. కష్టం అంటే ఏంటి? మనం సంతోషంగా ఆరోగ్యం కోసం చేసే కష్టం చాలా మంచిది. కష్టం అనేది ఎవరికి అనిపిస్తుంది అంటే, చేయడం ఇష్టం లేనివాడికి కష్టం అనిపిస్తుంది. బాగా గుర్తుంచుకోండి, చేయడం ఇష్టం లేనివాడికి కష్టం అనిపిస్తుంది జీవితం. అసలు మీరు దాంట్లో ఉన్న సుఖాన్ని, కష్టాన్ని తెలుసుకొని చేస్తే, ఇష్టంగా చేయండి, మీకు నష్టం ఉండదు. మీ అదృష్టం. మీరు హీరోలు, కింగులు. అర్థమైందా? కనుక దయచేసి మీరందరూ మారడానికి ఏం చేయాలా?
ఎలా మారాలా, ఇంకా అది కూడా చెప్తా మీకు 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 నేను సొల్యూషన్ కూడా చెప్తాను. ప్రాబ్లం ఉంటే ప్రాబ్లానికి సొల్యూషన్ ఎలా చేయాలో కూడా చెప్తాను. కనుక దయచేసి మీరు నా వీడియోలు ఓపికగా చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబర్స్కి చెప్తున్నా, నా వీడియో కొద్దిగా లెంత్ ఉంటే కనుక లెంత్తో పాటు పెయిన్, బాధ్యత, ఫ్యూచర్ మంచిగా ఎలా ఉండాలా, మనం ఎలా బతకాలా అనేది కూడా మొత్తం పెడతాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మీకు. ఇదంతా కూడా మనం మారి మనం మంచిగా బ్రతకాలి. కల్తీ తిండిల్ని, కల్తీ ఆహారాన్ని నిరోధించాలి, అరికట్టాలి. అర్థమైందా ఫ్రెండ్స్? అరికట్టాలంటే మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది తెలుసుకోండి. ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి వీడియో లివర్, కాలేయాన్ని కాపాడుకోవడం ఎలా అని నా వీడియో తమిళలో పెట్టాను, చూడండి, చూపించండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అరే ఈ వీడియో చూడండి రా, కొద్దిగా మారతారేమో అని చూపించండి, షేర్ చేయండి, చెప్పండి మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకి. మీ బంధువులు, మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్ ఎంతమంది లేరు? తెలియని వాళ్ళు ఉన్నారు. తెలిసిన వాళ్ళకి నేను చెప్పట్లా, తెలియని వాళ్ళకి. ఆరోగ్యం కోసం అవగాహన ఉంటే మనం నష్టపోం, బాధపడం, డబ్బులు ఖర్చు పెట్టుకొని లక్షల హాస్పిటల్కి పెట్టుకోం. హార్ట్ బ్లాక్లు ఎందుకు వస్తున్నాయి? స్టంట్లు ఎందుకు వేస్తున్నారు? లివర్ పాడైపోవడం వల్ల బ్లడ్ పాడైపోద్ది, బ్లడ్లో క్లాట్స్ ఏర్పడతాయి. హార్ట్కి వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్స్ వస్తే హార్ట్ స్ట్రోక్ వస్తుంది. బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్స్ వస్తే పెరాలసిస్ స్ట్రోక్ వస్తుంది. కళ్ళల్లో రక్తనాళాల్లో డ్యామేజ్ అయితే కళ్ళు పోతాయి. మరి అన్నీ కూడా లింక్ బ్రదర్. ముందు లివర్ బాగుంటే ఫిల్టర్ అయిపోద్ది, ఇక్కడే లివర్ దగ్గరే ఫిల్టర్ అయిపోద్ది, కనుక ప్రాసెస్ ఉంటుంది మంచిగా. అదే లివర్ డ్యామేజ్ అయిపోతే ఫిల్టర్ అవ్వదు, ఆ చెత్త అంతా రక్తంలో కలుస్తూ ఉంటుంది, రక్తం కూడా కల్మషం అయిపోద్ది. కనుక ఫ్రెండ్స్ దయచేసి మీరు మంచిగా ఉండాలని ఈ వీడియో చేయడం అయింది. కనుక మీకేం డౌట్స్ ఉన్నా, మీకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు మా కామెంట్స్లో అడగండి, చెప్తా సమాధానం. ఈ లైఫ్ స్టైల్ కూడా మార్చుకోండి, అది మీ చేతుల్లోనే ఉంది. చెప్పడం వరకు నేను చెప్పాను, ఇక చేయడం అనేది మీ ఇష్టం. ఇక మీరు ఇష్టమో, మీరు నష్టపోతారు, వెనక జాగ్రత్త పడి లాభాన్ని పొందుతారు, మీ ఇష్టం. ఇక చెప్పడం వరకు అయితే నా బాధ్యత, చేయడం అనేది ఇక మీ ధర్మం, అది మీ బాధ్యత. అది చెప్పడం నా బాధ్యత, చేయడం మీ బాధ్యత. కనుక గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలం, కానీ నీళ్లు తాగించలేం మనం. చెరువు దాకా తీసుకెళ్ళగలం, లాక్కెళ్ళగలం, రాకపోయినా బలవంతం లాక్కెళ్ళగలం, కానీ దాని నోట్లు నీళ్లు పెట్టి కుక్కలేం కదా. నీళ్లు తాగడం అనేది దాని ఇష్టం. అలాగా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీకు చెప్పడం వరకు నా బాధ్యత, ఆచరించడం, చేయడం మీ బాధ్యత, మీ ధర్మం. కానీ ఒకటి గుర్తుంచుకోండి, సార్ ఇంతగా చెప్తున్నారు, ఎవరు ఎందుకోసం? మనందరం బాగుండారా, మన ఆరోగ్యం కోసమే కదా అని ఒక చిన్న ఆలోచన చేసుకోండి. చెప్తున్నా కదా, వీడియో చేయడం వల్ల నాకు లాభం ఉంది, మీకు లాభం ఉంది. ఈ వీడియోల ద్వారా మీరు కూడా ఆరోగ్యంగా ఉంటే మీరు కూడా హ్యాపీగా ఉంటారు. మీరు ఫ్యూచర్లో లక్షలు పెట్టి హాస్పిటల్ చుట్టూ తిరగకుండా ఉండటానికి ఈ వీడియో. అది ఒక్క మాట చెప్పాలంటే, శ్రమ చేసేవాడికే తినే అర్హత ఉంటుంది. తినేవాడు శ్రమ చేయాలా, శ్రమ చేసేటోడు తినాలా. ఈ రెండిట్లో ఏది చెడిపోయినా ఆరోగ్యం చెడిపోతుంది. ఓకే, ఆహారానికి మధ్య గ్యాప్ ఇప్పటి వరకు చెడిపోయి బాధపడుతున్న వాళ్ళు ఉంటే, ఇప్పటి నుంచైనా ఆహారానికి మధ్య గ్యాప్ 12 గంటలు పెట్టండి. 8ంటికి తింటే రాత్రి 8ంటికి తింటే మళ్ళీ ఉదయం 8ంటికి తినండి, మళ్ళీ ఉదయం 8ంటికి తింటే రాత్రి మళ్ళీ 8ంటికి తినండి. 8 అవర్స్ 8 o'clockకి తినండి. అంటే 12 అవర్స్ గ్యాప్ మెయింటైన్ చేస్తే డైజెషన్ అయిపోద్ది. డైజెషన్ అయింది, ఎనర్జీగా మారిపోద్ది. ఎనర్జీగా మారింది, యూటిలైజ్ కూడా అయిపోద్ది. మీరు కొద్దిగా అటు ఇటు తిరగండి, కొన్ని పనులు చేసుకోండి, యూటిలైజ్ కూడా అయిపోద్ది. మళ్ళీ ఇంక ఎక్స్ట్రా ఎనర్జీ కావాలని అప్పుడు కొవ్వు కూడా లివర్ ప్రాసెస్ చేసేస్తుంది. లివర్లో ఉన్న కొవ్వు కూడా కరిగిపోద్ది. అప్పుడు మీకు లివర్ కూడా ఖాళీ అయింది. మెయిన్ లివర్ని ఖాళీ చేయడం, గ్యాప్ ఇవ్వడానికి అర్థం. మీరు 12 గంటలు గ్యాప్ ఎందుకు ఇస్తున్నారంటే లివర్లో ఉన్న ఫ్యాట్ కూడా కరగాలి. మీరు లివర్లో కరగకుండానే మళ్ళీ మనం షార్ట్ టైంలో తింటే మళ్ళీ డ్యామేజ్ అయిపోయి లివర్ ఫ్యాటీ అయిపోద్ది. లివర్ని ఖాళీ చేయడమే ఈ యొక్క వీడియో యొక్క అర్థం. లివర్ని ఖాళీ చేస్తేనే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. దయచేసి లివర్ని మీరు లోడ్ వేయొద్దు, లివర్ని కొవ్వుగా చేసుకోవద్దు. కొంత ఉంటుంది కానీ ఆ కొంతదాన్ని మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. దాన్ని ఎక్సెస్ చేసేస్తే కొవ్వు పెరిగిపోయి కొవ్వు కణాలు పట్టేసి లివర్లో యాక్షన్ పోయి దాంట్లో జరగవలసినటువంటి మెటబాలిజం, అది ఇవ్వవలసినటువంటి హార్మోన్స్, ఎంజైమ్స్ రిలీజ్ కాక, డైజెషన్ జరగక చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.
నాట్ ఓన్లీ ఇవి అవి కాదు, అన్నీ చాలా. ఇక లివర్ పని చేయకపోతే టోటల్గా అన్నీ వచ్చేస్తాయి. షుగర్ వచ్చేస్తుంది, బీపీ పెరిగిపోద్ది, హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి, బ్లాక్స్ వస్తాయి, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చేస్తాయి, పెరాలసిస్ స్ట్రోక్స్ వస్తాయి. ఒక్కటి కాదు బ్రదర్, అన్నిటికీ ఆలవాలం, అన్నిటికీ మూలం, అన్నిటికీ కీలకమైనటువంటి భాగం మన అంతర అవయవాల్లో పెద్దది లివర్. కనుక దయచేసి మీరు లివర్ని కాపాడుకోండి. లివర్ని కాపాడుకోవడం ఎలా అనేది చెప్పాను కదా మీకు. ముఖ్యంగా 12 గంటల వ్యవధి తినే ఆహారంలో కాలాన్ని ఇవ్వండి, 12 గంటల టైం ఇవ్వండి, గ్యాప్. తినండి, మళ్ళీ పని చేయండి, లైఫ్ స్టైల్ మార్చండి. స్ట్రెస్ వద్దు, స్ట్రెస్ వల్ల కూడా లివర్ చెడిపోయే ప్రమాదం. స్ట్రెస్ వల్ల కూడా హార్మోన్స్ రిలీజ్ కావు. స్ట్రెస్ ఉన్నోడికి ఇంటర్నల్ ఆర్గన్స్ సరిగ్గా పనిచేయవు, దాని ద్వారా హార్మోన్స్ రిలీజ్ కావు. హార్మోన్స్ రిలీజ్ కాకపోతే ప్రాసెస్ జరగదు, ప్రాసెస్ జరగకపోతే మళ్ళీ మొదలుకు వస్తుంది ప్రాబ్లం మొదలైంది. కనుక అన్నిటికీ మూలం ఫస్ట్ స్ట్రెస్. కనుక మీరు సంతోషంగా కష్టపడి పని కూడా సంతోషంగా, కష్టాన్ని కూడా సంతోషంగా చేయండి. మొహం అంతా ముడుచు పెట్టుకొని పని ఆవిడ చేస్తాడరా అన్నట్టు చేయొద్దు. ఎక్సర్సైజ్ని కూడా ఏదో నేను ఆరోగ్యం కోసమే ఎక్సర్సైజ్ చేస్తాను అన్నట్టు, ఎక్సర్సైజ్ ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా చేయండి ఏ పనైనా సరే. అప్పుడే మీకు అన్ని హార్మోన్స్ మీ బాడీలో ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కరెక్ట్గా పనిచేస్తాయి, బ్యాలెన్స్డ్గా పనిచేస్తాయి, సమతులంగా పనిచేస్తాయి. అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు, షైనింగ్ ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, శక్తి ఉంటుంది. ఇంత తిన్నా సరే మీకు విపరీతమైన శక్తి వస్తుంది. అందుకే అంటారు, మనశ్శాంతి, ఆనందం, సంతోషం ఉన్నోడు గంజి తాగినా అమృతమే. టెన్షన్ ఉన్నోడు, ఒత్తిళ్ళు ఉన్నోడు, బాధలు ఉన్నోడు, బెంగలున్నోడు, అన్నీ ఏం తిన్నవాడు అమృతం తిన్నా విషయమైపోద్ది. అంతే ఫ్రెండ్, చాలా సింపుల్. ఆనందంగా ఉండండి, కష్టపడండి, మంచిగా తినండి, మంచిగా వెళ్ళిపోద్ది మీ లైఫ్. ఏ రోగం రాదు. 100 సంవత్సరాల కంటే ఎక్కువ బతికిన వాళ్ళు మరి పరిగెడతారు. ఇప్పుడు పరిగెత్తమంటే అలాంటి వాళ్ళు ఉన్నారు, అంటే వాళ్ళు ఆ విధంగా బతికారు. మీకు కీళ్ళల్లో ఉన్న పిగ్మెంట్స్, కార్టిలేజ్ ఎందుకు అరిగిపోద్దండి? మీరు తిండి సరిగా లేదు, లివర్ పని చేయకపోతే లోపల యాసిడ్స్ ఫామ్ అవుతాయి. యాసిడ్స్ ఏం చేస్తాయి? లిగ్మెంట్స్ని, ఉన్న కార్టిలేజ్ని తినేస్తుంది యాసిడ్. ఆటోమేటిక్గా అవన్నీ కూడా అయిపోతాయి, ఎముకల మీద ప్రెషర్ పడిపోయి ఆటోమేటిక్గా పెయిన్స్ మొదలైపోతాయి. అంతే కదండి. ఇప్పుడు యాసిడ్స్ ఎక్కువైపోతాయి బాడీలో ఆమ్లతత్వం పెరగొద్దు. అర్థమైందా మీకు? బాడీలో రక్తంలో ఆమ్లతత్వం పెరిగితే ఇరిటేషన్ పెరిగిపోద్ది, బీపీ పెరిగిపోద్ది. ఆమ్లతత్వం పెరగొద్దు, ఉంటుంది లైట్గా, కానీ ఎక్కువ అవ్వద్దు. యాసిడ్స్ పెరగొద్దు. యాసిడ్స్ పెరిగితే చాలా సీవియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మోకాలు నొప్పులు కారణం అదే. స్ట్రెస్గా ఉంటారు, ఆహారం అరగదు, దానివల్ల యాసిడ్ ఫామ్ అవుతుంది. ఆ యాసిడ్స్ బ్లడ్లో కలిసిపోయి ఆటోమేటిక్గా మీకు కార్టిలేజ్లు వాటిని మొత్తం తినేస్తుంది, బ్లడ్లోకి వెళ్ళి. బ్లడ్ ప్రతి చోటుకి వెళ్తుంది కదా, మరి ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడికి డ్యామేజ్ అయిపోతుంది. కనుక దయచేసి మీరు లైఫ్ స్టైల్ మార్చండి, ఆహార పద్ధతులు మార్చండి. మంచిగా మా వీడియోలు ఓపిక్గా చూడండి, కొద్దిగా లాంగ్ ఉంటాయి. చెప్పే కదా, మన వీడియోల్లో లాభాలు ఉంటాయి, మంచి విషయాలు ఉంటాయి. తెలుసుకోవాలంటే మా ఛానల్ని మీరు, మా బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ ద్వారా మీరు అందరికీ షేర్ చేసుకోండి, చూస్తూ ఉండండి. మీకైనా డౌట్స్ ఉంటే అడగండి, దానికి ఆన్సర్లు కూడా చెప్తాను. సమస్య చెప్పడమే కాదు, దానికి సొల్యూషన్ కూడా చెప్తాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, జై హింద్, నమస్తే.